ఆత్మ బంధువులందరికీ ఆత్మ నమస్కారాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 374వ రోజు క్లాస్ కు అందరికి స్వాగతం అండి. అందరం కూడా శివప్రసాద్ సార్ గారు నమస్తే సార్. కాసేపు మెడిటేషన్ చేసుకొని క్లాస్ స్టార్ట్ చేద్దాము. అందరూ ఆ వాటికి గ్యాదర్ అవుతారు జనాలు. ఓకే మేడం, అలాగే. ఓకే సార్. ఓకే మాస్టర్స్, అందరూ కూడా చక్కగా స్థిర శోక ఆసనంలో కూర్చుందాము. వేళ్ళు పెట్టుకుందాము, కాళ్ళు క్రాస్ చేసుకుందాము. చక్కగా ఆనాపానసతి ధ్యానాన్ని చేసుకుందాము. ఆ తర్వాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి శివప్రసాద్ సార్ గారి ద్వారా సమగ్ర జీవన శైలి సూత్రాలను తెలుసుకుందామండి. చక్కగా మెడిటేషన్ చేద్దాము.
దా హర్ష. స్వామి ఇవి ఊకే ఆ సినిమాలు అవి ఏం పెట్టుకుంటా కూర్చుంటారు. పోచావు మేడం ఫోన్ చేసింది ఈ సారంగపూరట పోవడానికి.
మాస్టర్స్ నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కాళ్ళు మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. 2 కళ్ళు తెరుస్తూ 2వ చేతిని చూసుకుందాము. చక్కని చిరునవ్వుతో ఇంతవరకు మనకు చెప్పిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, నెక్స్ట్ సమగ్ర జీవన శైలి అందులో భాగంగా మనకు ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి శివప్రసాద్ గారు క్లాస్కు రావడం జరిగింది. అందరం కూడా గట్టిగా క్లాస్ చెప్తూ సార్కి వెల్కమ్ చెప్తాము. నమస్తే సార్, వెల్కమ్ టు ద సెషన్. నమస్తే మేడం. పోయిన వారం మాకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు.
ఎలాంటి ఆహారం తీసుకోవాలి, నీళ్లు ఎలా తీసుకోవాలి, ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు అనేసి ఆ యొక్క జ్ఞానాన్ని ఈ రోజు కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు మేడం. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ దంపతులకు ఆత్మపూర్వ ప్రణామాలు. వారి గురువు గారైన సదానంద యోగి గారికి ఆత్మపూర్వ ప్రణామాలు. మాకు ధ్యానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించిన మునిబాబు దంపతులకు ఆత్మపూర్వ ప్రణామాలు. మాకు బాల్యంలో జ్ఞానాన్ని అందించిన బాలమ్మ గారికి, వారి అమ్మమ్మ గారికి ఆత్మపూర్వ ప్రణామాలు. మహావతార్ ఫౌండేషన్ రంగనాథ్ సార్కి, మేడం గారికి, జూమ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాస్టర్స్ కరెక్ట్గా 1 వీక్ బ్యాక్ సమగ్ర జీవన విధానం అని దీంట్లో నాకు అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఈరోజు కూడా మా మేడం గారు మళ్ళీ చెప్తారంటే నేనేం ప్రిపేర్ అవ్వలేదు, కానీ ఎందుకో మనసు ఓకే అని చెప్పాను. మొన్న చెప్పాను కదా ఇంకా ఏముంది అనుకున్నాను, కానీ గురువులు మళ్ళీ ఇంకా సబ్జెక్ట్ ఇచ్చారు నాకు. సరే, నాకు తెలిసినంత మటుకు చెప్పే ప్రయత్నం చేస్తాను మాస్టర్. మేడం వాయిస్ క్లారిటీ ఉంది మేడం? వాయిస్ ఓకే మేడం, ధన్యవాదాలు. నిన్న ఈ టైంలో నాయుడు గారి కుటుంబంలో క్లాస్ చెప్పడం జరిగింది. అక్కడ ఫస్ట్ క్లాస్, అంతకుముందు మీకు చెప్పింది. మళ్ళీ ఈరోజు నాకు అవకాశం రావటం చాలా ఆనందంగా ఉంది మాస్టర్. ఆరోగ్యం గురించి నిన్న అక్కడ టైటిల్ ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం, కానీ దాని గురించి నిన్నంత విశ్లేషణ రాలేదు. ఈరోజు నేనేం చెప్పాలనుకున్నప్పుడు ఆరోగ్యం మహాభాగ్యం దాని మీద మాస్టర్స్ నాకు ఇంకొంచెం విశ్లేషణగా సబ్జెక్ట్ అందించారు మాస్టర్స్. ఆరోగ్యమే మహాభాగ్యం, ఇంకేది కాదా? డబ్బును కూడా భాగ్యం అంతగా కొలవలేదు. ఆస్తులు కూడా భాగ్యం కానీ మహాభాగ్యం కాదు. అసెట్స్ ఇంకేమున్నా సరే అవన్నీ అదృష్టంతో కూడి ఇంకేదో, కానీ ఆరోగ్యానికే మహాభాగ్యం అని చెప్పిన దానికి అర్థం ఈరోజు నాకు చాలా విశేషంగా తెలిసింది మాస్టర్స్. నేను ఒక 25 days నుంచి ఈ క్లాసెస్ ఒక 4-5 ఛానల్స్లో చెప్పాను. వసుదేవ్ కుటుంబంలో కూడా చెప్పాను. చాలా మంది మాస్టర్స్ కనీసం ఒక 100-200 ఫోన్ కాల్స్ వచ్చినాయి. వాళ్ళకు కూడా వాళ్ళకి సంబంధించిన ఆన్సర్స్ మాస్టర్స్ నా చేత చెప్పిస్తూనే ఉన్నారు. దాంట్లో కొన్ని అద్భుతమైన విషయాలు కొన్ని జరిగి నాకే భలే ఆశ్చర్యం ఇచ్చింది. డబ్బు ఉంటే మహాభాగ్యం కాదన్నదానికి ఒక ఆన్సర్ వచ్చింది నాకు. డబ్బు ఒక అంశం మాత్రమే, ఉండాలి, ఉండకూడదు ఏం కాదు. ఒక మాస్టర్ ఫోన్ చేశారు నాకు. ఆయనకి ఫైల్స్ ప్రాబ్లం, సర్జరీ జరిగిందంట. 5 years నుంచి ప్రాబ్లం పడుతుంటే దాన్ని సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్జరీ చేసిన మళ్ళీ రిపీట్ అయింది.
మళ్ళీ సర్జరీ చేశారు. కానీ ఆయనకి మోషన్కి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్క్రీషన్ టైంలో విపరీతమైన మంట కలుగుతూ ఉండి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ నరకం చూస్తున్నాడంట ఆయన. అది వేరే ఛానల్లో ఒకళ్ళు నా నెంబర్ తీసుకొని వాళ్ళు ఇంకో వ్యక్తికి ఇచ్చారు. ఆయనేమి నా స్పీచ్ డైరెక్ట్ గా విన్న పర్సన్ కాదు. ఇలా జూమ్ లో చెప్పారు, హెల్త్ గురించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే రెమెడీస్ చెప్తారని చెప్పి జూమ్ లో విన్న వ్యక్తి ఇంకొకళ్ళకి ఇస్తే వాళ్ళు నాకు కాల్ చేశారు. సరే, అది విన్న తర్వాత నేనేమన్నానంటే, నాకు నరకం కనపడుతుంది, నేను మంట తట్టుకోలేకపోతాను, దానికి ఏమన్నా పరిష్కారం చెప్పండి అన్నారు ఆయన. నేను కొబ్బరి నూనె రాయండి అన్నాను. యానస్ స్పాట్ లో ఎక్స్క్రీషన్ టైంలో కానీ ముందు కానీ కొబ్బరి నూనె రాయండి అన్నాను. ఆయన అనుకున్నాడంట ఏదైనా కాస్ట్లీ ఆయింట్మెంట్ చెప్తారేమో, హోమియోనో అల్లోపతో హోమియోనో ఇంగ్లీషో ఏదో ఆయింట్మెంట్ చెప్తారేమో ఆ పెయిన్కి అనుకున్నారంట. మీరు అది చెప్తున్నా అనుకోండి సార్, మీరేంటి కొబ్బరి నూనె అంటారు, కొబ్బరి నూనెకి ఎలా పెయిన్ తగ్గుద్దండి అన్నారు ఆయన. నాకు ఆ వైద్యాల గురించి తెలియదండి, నాకు దీని వరకే తెలుసు. మీరు కొబ్బరి నూనె కూడా ఏం చేస్తారంటే పారాచ్యూట్ ఇటువంటి కెమికల్ కాదండి, చెక్కగానుగుల్లో ఆయిల్ తెచ్చుకొని దాన్ని అప్లై చేయండి అన్నానండి. సరే, ఆయన దాన్ని అప్లై చేశారంట. కానీ ఆ టైంలో మనసులో అనుకున్నారంట, ఏం చేయను ఏం కదా, విజ్ఞానం ఎంత పెరిగింది, ఆయిల్ రాసుకుంటే తగ్గడం ఏంటి అని చిన్న భావన కలిగిందంట. కానీ అనుకోకుండా ఆయన చక్కగానే నూనె తెచ్చుకొని ఆ బాధతో ఒకసారి ట్రై చేద్దామని అని చెప్పి మనసు ఊరుకోక మళ్ళీ ఆయిల్ అప్లై చేశాడంట. చేసిన తర్వాత 5 డేస్కి ఆయన ప్రాబ్లం పోయిందంటండి. 3 years నుంచి బాధపడుతున్నాడు ఆయన. 5th డే 6th డే నాకు కాల్ చేశారు. నా ప్రాబ్లం 90% క్యూర్ అయిపోయిందండి, అసలు ఇప్పుడు నాకు బర్నింగ్ సెన్సేషన్ లేదండి అన్నారు ఆయన. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, అప్పుడు చెప్పారు ఆయన, మిమ్మల్ని చాలా తక్కువగా అవహేళనగా అనుకున్నానండి, ఆ జూమ్లో ఆయన ఏంటో ఈయన ఇవ్వటం ఏంటో, నేను నూనె రాసుకోవటం ఏంటో, ఈ పిచ్చి సలాలు ఏంటి అనుకున్నాను, చాలా ఆశ్చర్యం వేసిందండి, ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం పోయిందండి అన్నాడు. ఇంగ్లీష్ వైద్యంలో ఆయనకి ఏం చెప్పారంటే, ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఆ మంట తగ్గడానికి మేము చేసిన ప్రయత్నాలు మేము చేశాము, ఆ కొలోన్ మీరు కట్ చేసుకొని ఒక బ్యాగ్ బయట పెట్టుకోండి అన్నారంట. కట్ చేసి ఆ ఎక్స్క్రీషన్ పార్ట్ బయట ఒక సంచి పెడతారు, ఇంకంతే ప్రాసెస్, అంతకన్నా వాళ్ళకి ఆ సబ్జెక్ట్ తెలియదని చెప్పారంట. అమ్మో, చావే చిన్న చిన్న పని, ఈ బ్యాగ్ ఎక్కడ బయట పెట్టుకుంటాము, భరించిన నాళ్ళు బరాయిద్దాము, బరాయించలేనప్పుడు దానికి వెళ్దామని ప్రిపేర్ అయ్యాడంట ఆయన. ఆయన నన్ను ఏమడిగాడంటే, ఏమండి నేను మీరు చేసిన దానికి నేను దానికి ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టే పరిస్థితి అయ్యేది, అది చేసి ఉంటే, కానీ అది చేయలేదు, ఇంత తక్కువ ఇంత చిన్న దాంట్లో మీరు రెమెడీ ఇచ్చారు, మీకేం కావాలని అడిగారు. నాకేం అక్కర్లేదండి అన్న. లేదు చెప్పండి, నేను మీకు ఏదో ఒకటి నేను సమర్పించుకోవాలి గురుదక్షిణగా, నేను అసలు వెలకట్టలేని విషయం నాకు జరిగిందండి అన్నాడు. నేనేమన్నానంటే, మీ ఇంట్లో పనివాళ్ళు లేనోళ్ళు, మీ దగ్గర గుమస్తాలు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, నాకు ఎంతైతే ఇద్దాం అనుకున్నారో అది వాళ్ళకి ఉపయోగించి వాళ్ళ చదువులకి వాళ్ళ మంచి చెడులకి దానికి వాడండి, నాకు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పాను. ఆయన 2 పిల్లల్ని తర్వాత మళ్ళీ నాకు కాల్ చేసి 2 పిల్లల్ని చదివిద్దాం అనుకున్నాడంటండి.
అదొక మెరకల్ జరిగింది. తర్వాత ఇంకొక ఆవిడ ఫోన్. ఆవిడికి వెన్నుపూస నొప్పి గత కొన్నేళ్లుగా బాధపడుతూ ఉందంట. ఎంఆర్ఐలు, స్కానింగ్లు, L4లు, L5లు ఎటేటో జరిగింది. ఈ వెన్నుపూస సమస్యలు కనీసం చాలా మంది పంచుకున్నారు నాతో. నేను ఆవిడ సబ్జెక్ట్ విన్నప్పుడు ఆవిడకి ఏం చెప్పానంటే, ఒక తడిగుడ్డ అక్కడ పెట్టుకోండి అని చెప్పాను. ఆవిడ కూడా ఆశ్చర్యపోయిందంట. తడిగుడ్డ పెట్టేది ఏంది, ఏమన్నా వైద్యం చెప్తాడు అనుకుంటే అనుకుందంట. కానీ ఎందులో చెప్దామని చేసిందంట. ఆవిడ కూడా 10 డేస్ తర్వాత ఫోన్ చేసి నా ప్రాబ్లం 80% తగ్గిందండి అని చెప్పింది. చాలా ఆనందం వేసింది. ఇదివరకటి రోజుల్లో నేను ఈ ధ్యానానికి రాకముందు కూడా నాకు ఈ వైద్యం ఒక్కొక్కరికి చెప్తుండేవాడిని ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే. అప్పుడు నేను చెప్పాను అనే అహంకారం నాకు ఉంది. వాళ్ళకి సమస్యలు సాల్వేషన్ చెప్పేవాడిని అంత ఉంది, కానీ అక్కడ నేను ఉండేది నాకు. కానీ ఈ ధ్యానంలోకి వచ్చిన 3.5 సంవత్సరాలు నాకు అర్థమైంది ఏంటంటే, నేను చెప్పట్లేదు, వాళ్ళ అవసరమైంది మాస్టర్స్, వాళ్ళకి ఏం కావాలో నా చేత చెప్పిస్తున్నారా అన్న భావన నాకు కలిగింది. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ రెమెడీ ఏంటో మాస్టర్స్ చెప్తారు, నాదేం లేదు. అందువల్ల వాళ్ళకి ఆన్సర్స్ వచ్చి వాళ్ళకి ధ్యానం చేయని తర్వాత ఏదైనా కానీ వాళ్ళు సమస్య నుంచి బయటపడుతున్నారు. ఈ విధంగా చెప్పుకుంటుంటే చాలా, కనీసం ఎంతో మందికి అసలు మూలం తెలుసుకుంటే సమస్యలు ఇట్టయిపోతాయి అని చెప్తే నాకు భలే ఆనందాన్ని ఇచ్చింది. సరే, ఈ రోజు నేను చెప్పదలుచుకున్న దాంట్లో ఏంటంటే, మాంసాహారం మీద నేను 15 ఏళ్ల క్రితం నాకు తెలియకుండా తెనాల్లో ఒక న్యూస్ పేపర్ ఉంది, తెనాలి టైమ్స్ అని. అది ఒక 7,000 మందికి సబ్స్క్రిప్షన్ వెళ్తూ ఉంది. అప్పుడు నేను రామచంద్ర మిషన్లో ఉన్నాను. ఆ టైంలో మాంసాహారం మీద ఒక ఆర్టికల్ రాశాను. అసలు నాకు గుర్తు కూడా లేదు. ఈరోజు అనుకోకుండా ఈ క్లాస్ ఫిక్స్ అయిన తర్వాత ఏం చెప్పాలనుకుంటుంటే మాస్టర్స్ నాకు అది గుర్తు చేశారు. ఓహో, అందువల్ల దాని అవసరం ఉండబట్టి మళ్ళీ ఇలా క్లాస్ డిజైన్ జరిగింది, నేను అనుకోకపోయినా అని చెప్పి నాకు మళ్ళీ దాని మీద అది గుర్తు తెచ్చుకొని నాకు అవకాశం ఉన్న మటుకు చెప్పే ప్రయత్నం చేస్తాను మాస్టర్స్. మనకి పత్రిజీ సార్ శాకాహారం ముద్దు, మాంసాహారం వద్దు అని చాలా నినాదాలు చేస్తున్నారు. శాకాహార ర్యాలీలు కూడా చాలా చక్కగా చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. దాని మీద ఏ ఆధ్యాత్మిక సంస్థ కూడా శాకాహారం మీద ఎవరు ప్రయత్నం చేయని సాహసం ఓన్లీ పత్రిజీ గారి దాంట్లోనే నేను చూడటం జరిగింది. నాకు చాలా సంస్థలు తెలుసు, అక్కడ గురువులు తినొద్దని చెప్తారే కానీ ఎక్కడ కంపల్సరీ పెట్టలేదు. కానీ దీంట్లోనే అలా ఉంది, కంపల్సరీ అది పాటించాలి. దీంట్లో మన మాస్టర్స్ అందరూ నాకు తెలిసి 100% దాంట్లో ఉన్నోళ్ళు కూడా మానేసోళ్ళు కూడా ఉన్నారు. కానీ మానేయమన్నప్పుడు మన మనసుకి ఏమవుతుందంటే ఒక లాజిక్ కావాలి, ఒక ఆన్సర్ కావాలి. ఎందుకు మానాలి అనే దాని మీద వద్దు వద్దు వద్దు, తింటే పాపం, తింటే నరకానికి వెళ్తారు, అదవుతారు ఇదవుతారు కానీ ఒక లాజిక్ కావాలి. ఆ లాజిక్ నాకు మళ్ళీ అది జ్ఞప్తికి వచ్చి ఇప్పుడు నేను అది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మాస్టర్స్. మాంసాహారం మన డిజైన్లో లేదు, అది మనకి ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ దాన్ని పట్టించుకోం. అది కరెక్ట్ కాదు అని మన లక్షణాలు, మన బిహేవియర్లో ఏ విధంగానో నేను మీకు చెప్తాను. ఒక భార్య భర్త మార్కెట్కి వెళ్తారు, కూరగాయలు కొంటారు అనుకోండి. క్యారెట్ కొంటారు, బీట్రూట్ కొంటారు,
ఇంకా ఏమైనా కొంటారు. తినాలనిపిస్తే ఒక టమాటా తినేస్తారు, ఒక క్యారెట్ తింటారు, ఒకటి ఏమైనా తింటారు. పర్చేజ్ చేసుకొని ఒళ్ళో పెట్టుకొని ఇంటికి వచ్చి డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోతారు, యూజ్ చేసుకుంటారు. ఇదే మాంసం పర్చేజ్ చేస్తే అక్కడికి వెళ్ళంగానే ఆ స్మెల్కి ముక్కు మూసుకొని వెళ్తారు. వెజిటబుల్స్ పర్చేస్ చేసేటప్పుడేమో ముక్కు మూసుకోవాలి పనే లేదు. నాన్ వెజ్ స్లాటర్ హౌస్లోకి వెళ్ళినప్పుడు ఒక బ్యాడ్ స్మెల్కి వాళ్ళకే అసహ్యంగా ఉంటుంది, ఎంత తొందరగా బయటపడతాం అనుకుంటారు. ముక్కు మూసుకొని వెళ్తారు. సరే, దాన్ని పర్చేజ్ చేసినప్పుడు అప్పటికప్పుడు తినగలరా దాన్ని? టమాటా తిన్నట్టు, క్యారెట్ తిన్నట్టు తినగలరా? తినలేరు. అంటే అక్కడ అది మంది కాదని తెలుసు, ఇన్నర్కి తెలుసు అది మంది కాదు, మంది అయితే అంత స్పాట్లో తినేయాలి. సరే, బండి మీద ఎక్కుతారు, ఒళ్ళో పెట్టుకోగలరా? పెట్టుకోలేరు. దాన్ని డిక్కీలో పెట్టాలి, లేదా దూరంగా పెట్టాలి. మళ్ళీ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇంట్లోకి తీసుకెళ్ళగలరా? దాన్ని దొడ్డిదారి గుండా తీసుకొస్తారు. అంటే దాని స్థానం డైరెక్ట్ మార్గం కాదు. కూరగాయలు ఇంట్లోకి డైరెక్ట్గా తీసుకెళ్లిన విధానం మాంసాన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళలేదు. దాన్ని తీసుకెళ్ళి దొడ్లో పెట్టి దాన్ని డ్రెస్సింగ్లు చేసి, దాన్ని ప్రాసెస్లు చేసి, దాన్ని క్లీన్ చేసి, అప్పుడు మాత్రమే దాన్ని దొడ్డిదారి ద్వారా ఇంట్లోకి తీసుకొస్తారు. శాకాహారాన్ని డైరెక్ట్గా ఇంట్లో నుంచి డైరెక్ట్ వేలా ఇంట్లోకి వెళ్తుంది రాజమార్గంలో. నాన్ వెజ్ ఇంటి వెనక భాగం నుంచి ప్రాసెస్ అయినాక మొత్తం అంతా అయినాక దొడ్డిదారి గుండా ఇంటికి రావాలి. ఈలోపు స్మెల్ బరాయించలేదు. ఏ విధానంలో కూడా అది మంది కాదు అని ఒక విధానం ఉంది మనకి అక్కడ. శాకాహారం తీసుకున్నప్పుడు ఏమవుతుంది? విత్ ఇన్ అవర్స్ డైజెషన్ అవుతుంది. మాంసాహారం కంప్లీట్గా డైజెషన్ అవడానికి 3 days పడుతుంది. స్టమక్కి ఎంత లోడ్ పడుతుంది దానివల్ల? వెజిటేబుల్స్ని డైరెక్ట్గా తీసుకుంటాం మనం, వండకుండా కూడా తీసుకుంటాం. మాంసాహారాలు తీసుకోలేం కదా. దానికి మళ్ళీ ఏం చేయాలి? విపరీతమైన మసాలాలు వేయాలి, ఎన్నెన్నో ఫ్లేవర్స్ వేయాలి. అన్ని వేసిన తర్వాత మాత్రమే దాన్ని తీసుకుంటున్నారు. డైరెక్ట్గా తీసుకునే విధానం దాంట్లో లేదు. అంటే అది మనది కాదు అని అర్థం. ఇలా లాజిక్గా తెలుసుకోండి, అది మనది కాదని మీకు అర్థమైపోతుంది. ఈ విధంగా దాన్ని తీసుకొని ఆ జీవి ఆ టైంలో ఎంత సంఘర్షణ గురవుతుంది, ఎన్ని నెగిటివ్ యాసిడ్స్ దాంట్లో క్రియేట్ అవుతాయి, అవి బాడీ మీద ఎంత రిఫ్లెక్షన్ చూపిస్తుంది. అవి ఎన్ని కర్మలుగా మారతాయి. ఈ విధంగా అందరూ తెలుసుకోవాలి మాస్టర్స్, అది మనది కాదు. ఇలా ఎన్ని కోణాలు చూసినా మాంసాహారం మనది కాదు, మనం తినవలసిన అవసరం లేదు. దానికి మించిన ప్రోటీన్ ఫుడ్స్ వెజిటేరియన్లో కొన్ని వందలు ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్లో, మాధ్యమాల్లో దాని ప్రోటీన్స్, దాని వాల్యూస్ చూసుకుంటే దానికి మించిన ఫుడ్స్ శాకాహారంలో గోల్డ్ ఉన్నాయి మాస్టర్స్. అందువల్ల ఈ రోజు నుంచి అందరూ మాంసాహారం ఎందుకు వద్దో ఆ లాజిక్ తెలుసుకోండి, తెలిసింది చెప్పండి, దాని స్థానం ఏంటో, దాని విలువ ఏంటి,
వెజిటేబుల్స్ విలువ ఏంటి ఇప్పుడు మనకు అర్థమైంది కదా. నేను ప్రీవియస్ టైంలో వీడియోస్లో మీకు చెప్పాను మాస్టర్స్, ఆహారం ఎలా తీసుకోవాలి, వాటర్ ఎలా తీసుకోవాలి. ఆహారం తినేటప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న భావంతో తీసుకోవాలి. టీవీలు చూడొద్దు, సెల్లులు చూడొద్దు, అనవసర విషయాలు మాట్లాడొద్దు అని కూడా మీకు చెప్పాను. మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను. ప్రేమతో తినండి, ఇష్టంగా తినండి, ప్రసాద భావంతో తినండి. వాటర్ని గంగాణమ్మ తల్లిని అన్న భావంతో స్వీకరించండి. ఒక గ్లాస్ తీర్థం తాగుతాం అనుకోండి, ఆ క్లాస్ విన్న తర్వాత చాలా మంది ఆ భావంతో తింటూ ఆ భావంతో స్వీకరిస్తుంటే చాలా బాగుందని నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు మాస్టర్స్. అందుకే నేను మళ్ళీ మీకు తిరిగి చెప్తున్నాను. ఇప్పటి వరకు ఎవరిని పాటించకపోయినా ఈ భావంతో తీసుకోమని చెప్పడం, ఈ పాయింట్ గురించి చెప్తున్నాను. ఈ మధ్య వింటర్ సీజన్లో చాలా మందికి జలుబు తత్వము, కఫతత్వము, దగ్గు, నెమ్ము, కళ్ళ వీటన్నిటితో బాధపడుతున్నానని చెప్పి 10 ఫోన్లలో 5 ఫోన్లు వీటి గురించే వచ్చినాయి. వీటి గురించి ఏం చేయాలంటే హాట్ వాటర్ తాగుతూ ఉండండి. ఉప్పు నీళ్లు పట్టగలిగినంత వేడిలో గాగ్లింగ్ చేయండి, అంటే కుక్కిలు పట్టండి. అలా పట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ వింటర్ సీజన్లో ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది. అది ఎండాకాలం అయితే ఉండదు. వింటర్లో ఆ బ్యాక్టీరియా గొంతులో డెవలప్ అవుతూ ఒక నసలా క్రియేట్ అయ్యి మనకు తోచిబడి కానీ బాగా డిస్టర్బ్ జరుగుతూ ఉంటుంది. ఈ సాల్ట్ వాటర్ ఎప్పుడైతే మనం గార్గ్లింగ్ చేస్తున్నామో ఆ ఇన్ఫెక్షన్ ఆన్ ది స్పాట్లో ఆగిపోయి ప్రొలాంగ్ అవ్వకుండా ఆ రోజు నుంచే మీకు హీలింగ్ అవడం స్టార్ట్ చేస్తుంది. ఆవు నూనె ఒంటికి మొత్తం అప్లై చేసుకోండి. లోపల హీట్ ప్రొడ్యూస్ అయ్యి కఫ సంబంధించింది 1, 2 ఏదో మార్గం కూడా వెళ్ళిపోతుంది. కొంచెం 1 అవర్ 2 అవర్స్ బాడీని అలా డ్రై చేసి తర్వాత స్నానం చేస్తే, వేడి నీళ్ళు స్నానం చేస్తే ఆ ప్రాబ్లం లంగ్స్లో ఉన్న ఎక్కడున్నా మెల్ట్ అయిపోతుంది ఆవు నూనె వల్ల. ఇంకా ఏంటంటే వేప నూనె ఐ డ్రాపర్స్ అమ్ముతారు. డ్రాపర్స్లో ఈ నాస్టిల్లో ఇటు 2 చుక్కలు ఇటు 2 చుక్కలు వేసుకోవాలి మాస్టర్స్. అదేమవుతుందంటే వేసుకున్నప్పుడు గొంతులోకి వచ్చేస్తుంది. గొంతులోకి వచ్చినప్పుడు అది మింగేయచ్చు కూడా. అది లోపల కఫాన్ని కోసేస్తుంది. అది ఇమ్మీడియట్ గా రిలీఫ్ దొరుకుతుంది. ఈ వేప నూనె లోపలికి వెళ్ళటం మూలాన 100 రోగాలకి అది ఆన్సర్ చేస్తుంది. 100 రోగాలకు సమాధానం చెప్తుంది. అది థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే 3 to 4 months లో ఆ టాబ్లెట్ పవర్ తగ్గిపోతుంది. లంగ్స్ ఫ్రీ అయిపోతాయి, లంగ్స్ రిలీజ్ అవుతాయి. ఇంకా చెప్పలేని ఆన్సర్స్ ఉన్నాయి దాంట్లో. అది ఎవరి అనుభూతి వాళ్ళే చెందుతారు. కరోనా సమయంలో ఏం జరిగిందంటే చాలా మంది ఫస్ట్ సారి వచ్చినప్పుడు కఫ సంబంధమైన బాధలు పడుతున్నప్పుడు నాకు స్పిరిచువల్ జర్నీలో వయసు పెరిగిన వాళ్ళతో టచ్ ఉన్నప్పుడు వాళ్ళని నేను ఈ వేపను రికమెండ్ చేస్తూ ఉంటాను. ఇది వాడండి, మీకు రిలీఫ్ వస్తుందని. ఇది వాడుతూ ఉన్న ఇంట్లో ఏమైందంటే కరోనా ఎంటర్ అయినప్పుడు
ఇది వాడిన మా ఇంట్లో 5గురు మనుషులు ఉంటే పెద్దవాళ్ళు ఇది వాడుతున్నారు. ఇది వాడిన వాళ్ళకి కరోనా రాలేదు, మిగతా వాళ్ళకి కరోనా ఎఫెక్ట్ అయింది. ఇంట్లో 5గురు ఉంటే ఒక పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి నేను చెప్పాను, పెద్దవాళ్ళు కఫ సంబంధంగా బాధపడుతున్నప్పుడు వాళ్ళకి నేను ఈ కోల్డ్కో కాపుకో కఫానికో ఈ ఈ వేపలను వాడమని చెప్పాను. వీళ్ళకి కరోనా ఎఫెక్ట్ అవ్వలా. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ, చాలా మందికి ఒకళ్ళకుండా అందరికి ఎఫెక్ట్ అయింది కదా. ఇది వాడిన వాళ్ళకి రాల, మిగతా వాళ్ళందరికీ కరోనా ఎఫెక్ట్ అయింది. నాకు అప్పుడు చాలా మంది కుటుంబాలకి నేను అబ్జర్వ్ చేసినప్పుడు, ఓహో, వేప నూనెకి ఇంత శక్తి ఉందా అని నాకు అర్థమైంది. జనరల్గా వేప నూనె ఏం చేస్తారంటే, పంట పొలాల్లో చీడపీడలు పట్టినప్పుడు వాటిని క్రిమి సంహారిగా దాన్ని కూడా స్ప్రే చేస్తారు. అప్పుడు నాకేం ఆన్సర్ వచ్చిందంటే, కరోనా బ్యాక్టీరియా కూడా కంటికి కనిపించనంత ఒక సూక్ష్మ క్రిమి అది. అది మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు 3 days 4 days తర్వాత కానీ అది డెవలప్ అయ్యి మన లంగ్స్లోకి వెళ్ళి మనకి ఎఫెక్ట్ అప్పుడు తయారవుతుంది. కనిపించే చీడపీడల్ని నాశనం చేస్తుంది, మనలో ఉన్న బ్యాక్టీరియాని చంపేస్తుందని నాకు ఆన్సర్ వచ్చింది. ఆ తర్వాత దాని మీద నాకు క్లారిటీ వచ్చింది, కరోనా నుంచి ఇది కాపాడబడుతుందని చెప్పి డ్యామ్ షూర్గా నాకు వల్లగురు. ఎందుకంటే అది వాడిన ఇంట్లో ఎవరికి కరోనా ఎఫెక్ట్ అవ్వలేదు, 100% అవ్వలేదు. సెకండ్ టైం కరోనా వచ్చింది. నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను దీన్ని మోటివేట్ చేస్తున్నాను. నేనే తీసుకెళ్ళి ఇచ్చాను, కొన్ని వందల కుటుంబాలకు ఇచ్చాను. కొంతమంది ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంది వైద్యం ఇంత గొప్పగా, ఇంత చక్కగా, ఇంత హెవీగా ఉన్న రోజుల్లో వేప నూనె వల్ల ఇలా అవటం ఏంటి అని ఎగతాళి చేసిన కూడా ఉన్నారు. కానీ 100 కనీసం ఒక 1000 మెంబర్స్ పైన ఇచ్చాను. 1000 members లో ఎవరికి కూడా కరోనా వ్యాక్సిన్, కరోనా ఎవరికి రాలేదు, వాడిన వాళ్ళకి రాలేదు. ఆ టైంలో ఆ కరోనా వ్యాక్సిన్ వచ్చిన వాళ్ళకి మేము వెళ్ళి కనీసం కొంతమంది, నేను మా మేడం గారు, వాళ్ళకి 20 days 25 days ఆహారం ఇచ్చాం. మేము మాస్కులు పెట్టుకోలేదు. నేను కనీసం ఒక 50 మందిని వెళ్ళి హగ్ చేసుకున్నాను నేను ఆ టైంలో. సెకండ్ టైం కరోనాలో నాకు ఆ ధైర్యం వచ్చింది, దీనికి ఇంత స్ట్రెంత్ ఉంది, ఇంత కెపాసిటీ ఉందని. నేను ఇప్పుడు మీకు చెప్పలేదు ఏంటంటే, ఎప్పుడైనా భవిష్యత్తులో కరోనా లాంటి మహమ్మారి ఇంకా ఎటువంటిదైనా రానండి, వాయు ద్వారా వ్యాప్తి చెందేది, గాలి ద్వారా వచ్చేది, ఈ వేప నూనె మీ దగ్గర పెట్టుకొని మీరు వాడుకుంటే ఎటువంటి ప్రాబ్లము రాదు. 100,000% నేను ఆ 2 కరోనాల్లో నా రీసెర్చ్ నేను మీకు చెప్తున్నాను మాస్టర్స్. ఇంకా ఏంటంటే, సిటీస్లో వాయు కాలుష్యం ఫుల్గా ఉంది. హైదరాబాదు, బెంగళూరు, బొంబాయి, ఢిల్లీ సిటీస్లో విపరీతమైన వాయు కాలుష్యం ఉంది. ఫుడ్ కాలుష్యమే ఎక్కువైతే మళ్ళీ ఎక్స్ట్రా అదొకటి. చాలా మంది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్లో బాధపడుతున్నారు. కొన్ని వందల మందికి నేను వేప నుంచి చెప్పాను, వాళ్ళందరూ ఇప్పుడు వాడుతున్నారు. ఎందుకంటే వెహికల్ మీద వెళ్తుంటారు, బస్సుల్లో వెళ్తుంటారు. ఏ విధంగా అండి, ఆ పొగ, ఆ పొల్యూషన్ వల్ల అది గొంతులో కానీ లంగ్స్లో కానీ ఎఫెక్ట్ అవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు వేప నూనె అటు ఇటు వేసుకున్న తర్వాత ఆ ప్రాబ్లమ్ని మ్యాక్సిమం అది రెక్టిఫై చేసేస్తుంది, ఆ ఇన్ఫెక్షన్ తీసేస్తుంది. అది సిటీస్లో ఉన్న వాళ్ళు, గాలికి పొల్యూట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అది వాడండి, మీకే దాని రిజల్ట్ అర్థమవుతుంది. కఫ సంబంధంగా బాధపడాల్సిన సమస్య మీకు ఎదురవుదిగా, లంగ్స్ ఫ్రీ అయిపోతాయి. ఇంకా చెప్పుకుంటే, ఎందుకంటే చాలా ఏళ్ళ రీసెర్చ్ అది నాకు వేప నూనె మీద, చాలా రిజల్ట్స్ ఉన్నాయి. ఎవరికి ఏ విధంగా పనిచేస్తుందో మీరు అబ్జర్వ్ చేసుకోండి.
వేప నూనె వల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మాస్టర్స్. ఇంకొకటి వంట ఆముదం. వెనకటి రోజుల్లో మన అమ్మమ్మలు, తాతయ్యలు, నాయనమ్మలు బాగోనప్పుడు వాడేవాళ్ళు. ఇప్పుడు డాక్టర్స్ ఎందుకు వాడుతుంటారో నాకు ఐడియా లేదు, కానీ నాకు తెలిసిన అందరూ నేను చెప్తానే ఉన్నాను. మనం తీసుకునే ఆహారంలో గోడలకి కొన్ని లేయర్స్గా కొన్ని మిగిలిపోతాయి. ఇప్పుడు పాలు కాగబెట్టారు, దాన్ని ఇంకో గిన్నెలో మార్చండి, ఒక పొర ఫామ్ అవుద్ది గిన్నె నిండా. వెన్నపూస కాశారు, నెయ్యి అయిన తర్వాత దాన్ని రిమూవ్ చేస్తే అడుగున ఒక రెసిడ్యూ నిలబడిపోతుంది. ప్రతి దానికి ఒక రెసిడ్యూ ఏర్పడుతుంది. అదేవిధంగా మనం తిన్న ఆహారం మన ఒంట్లో ఇసోఫేగస్ అంటే గొంతు నుంచి రెక్టమ్ యానస్ దాకా వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక చోట కొన్ని గోడలకి తెలియకుండా ఆ గోడలకి ఏదో ఒక టాక్సిన్స్, కొన్ని పొరలు ఏర్పడే అవి పోవు. అవి కూడా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మనం రోజు గిన్నె కడుక్కుంటున్నాం, కానీ మనల్ని మనం కడుక్కోవడం కూడా తెలుసుకోవాలి మాస్టర్స్. 15 days ఒకసారి కనీసం ఒక స్పూను ఆముదం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే గొంతు నుంచి యానస్ దాకా ఆ లేయర్స్ని తీసేసి మొత్తం క్లీనింగ్ జరుగుతుంది. తెల్లారి మీరు మోషన్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు విపరీతం బ్యాడ్ స్మెల్ వస్తుంది. అది అంత బ్యాడ్ మనలో ఉంటుంది. అది చిన్నపిల్లలప్పుడు చిన్నపిల్లలు వెనకటి రోజులు వాడే, కానీ ఇప్పుడు కూడా పెద్దవాళ్ళని ఒక స్పూన్ ఏం చేయదు. ఈ నెల రోజుల్లో నేను చాలా మంది చెప్పాను, వాడారు, వాడినోళ్ళు వాళ్ళ రిజల్ట్ చెప్పారు. చాలా హాయిగా ఉందండి, గాల్లో తేలినట్టుందండి, ఎంతో ఫీలింగ్ బాగుందని చెప్పి వాళ్ళు అంత పంచుకున్నారు. మళ్ళీ నేను అందుకే మళ్ళీ మీకు చెప్పాలనిపించింది నాకు, ఇది కూడా ఒకటి ఉందని. లాస్ట్ టైం నాకు అది గుర్తు రాలేదు. ఇలా చిన్న చిన్న సింపుల్ రెమెడీస్ పాటిస్తే మనం మూలానికి వెళ్తే మనం 100% ప్రాబ్లమ్స్ లేకుండా జీవించవచ్చు మాస్టర్స్. అందుకే నేను మీకు చెప్పాను, ఆరోగ్యంగా ఉండటానికి అసలు పెద్ద ఖర్చే అవదు. అనారోగ్యంగా ఉండటానికి ఎంత సంపాదించినా సరిపోదు. డబ్బులు పెడతానికి సిద్ధంగా ఉన్న డాక్టర్స్ డయాగ్నోస్ చేయలేరు కదా. మొన్న పేషెంట్కి వాళ్ళు డాక్టర్స్ ఏం రికమెండ్ చేశారు, ఆ కొలోన్ తీసేసి బ్యాగ్ బయటే ఉన్నారు. వాళ్ళు చెప్పగలిగింది అదే. డబ్బుంటే అది చేయించుకోగలరు. ఆ వైద్య విధానం ఉంది అదే. అవసరం లేని వాటికి ఎందుకు పెట్టాలి అలా? ఆయిల్ రాసుకుంటే రెమెడీ ఉన్న దానికి మరి వాళ్ళకి అది ఐడియా ఉండకపోవచ్చు. ఇంగ్లీష్ వైద్యంలో నువ్వు ప్రాబ్లం పడుతున్నావు అంటే ఆ పార్ట్ తీసేవని చెప్తారు వాళ్ళు. అందువల్ల హెల్త్ మీద ప్రతి అంశంలో చాలా అవేర్నెస్ ఉండాలి మాస్టర్ మనం. ఈ మధ్య నాకు ఫోన్ చేసిన వాళ్ళలో లేడీస్కి బ్లడ్ తక్కువగా ఉంది, హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంది, ఇంకేదో బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అని చెప్పారండి. దానికి చక్కటి రెమెడీ అంటే ఇంట్లో గోధుమ గడ్డి పెంచుకోండి. లేకపోతే గోధుమ పౌడర్ అమ్ముతున్నారు, కానీ అదంత ఎఫిషియెంట్ కాదు. అవకాశం ఉన్న వాళ్ళు గోధుమ గడ్డి ఇంట్లో పెంచుకోండి. 7 days కల్లా పెరిగిన మొక్కలను కట్ చేసుకుంటే అది జ్యూస్ చేసుకుంటే దానికి మించిన హెమోగ్లోబిన్, బ్లడ్ పర్సెంటేజ్ పెరగడంలో ఎంతో గొప్పగా ఉంటుంది మాస్టర్స్. బ్లడ్ పెరగడానికి టాబ్లెట్స్ వాడితే అంత స్పీడ్గా పెరగదు. దానివల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. టాబ్లెట్ ఎలా పెంచుద్దండి? ఆహారం ద్వారా బ్లడ్ పెరగాలి, కానీ టాబ్లెట్ పెంచడం ఏంటి అసలు? ఏమో పెంచుద్దని నాకు ఐడియా, దానివల్ల నేను రెమెడీ ఎక్కడ నాకు ఆన్సర్ రాలేదు.
క్యారెట్ జ్యూస్ తాగండి, బీట్రూట్ జ్యూస్ తాగండి. గోధుమ గడ్డి మాత్రం చక్కటి రెమెడీ అది. నాకంత చాలా ఏళ్ళ నుంచి నేను చాలా మందికి చెప్పాను, దాని రిజల్ట్స్ కూడా వచ్చి మాస్టర్. అందుకని నేను మీకు చెప్పగలుగుతున్నాను అది. మళ్ళీ మన బొడ్డు ప్రాంతంలో మన బాడీకి బొడ్డు నుంచి 72,000 నాడులు కనెక్షన్ ఉంటుంది మాస్టర్స్. విష్ణుమూర్తి బొడ్డులోంచి బ్రహ్మదేవుడు జన్మ తీసుకున్నారు. దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తల్లి గర్భంలో నుంచి బిడ్డకి సూక్ష్మంగా ఆహారం బొడ్డు ద్వారానే బిడ్డకి సప్లై వెళ్తుంది. పార్ట్స్ అన్ని లోపల ఫస్ట్ ఒక ముద్దగా ఉంటుంది. పార్ట్స్ అన్ని డెవలప్ అవ్వాలంటే బొడ్డులో నుంచే కణ నిర్మాణం డెవలప్ అయ్యి బాడీ మొత్తం క్రియేట్ అయ్యి టోటల్ బాడీ ఎనర్జీ మొత్తం తల్లి నుంచి లింకింగ్ సిస్టమ్ దాని ద్వారా వెళ్తుంది. అక్కడ కానీ మనకి అక్కడ ఒక కెమికల్ ఉండదు మాస్టర్స్. అది ఏంటంటే స్టెమ్ సెల్స్ అంటారు. మన బాడీలో స్టెమ్ సెల్స్ అని ఉంటాయి. అక్కడ బుద్ధిమాన్యం ఉన్న పిల్లలకి ఈ మధ్య దాని ట్రీట్మెంట్ కోసం వాళ్ళ దగ్గర స్టెమ్ సెల్స్ రిమూవ్ చేసి దాన్ని బ్రెయిన్లో ఇన్సర్ట్ చేయడం వలన ఆ విధంగా ఎంతో మందికి రెమెడీ దొరికిందంట. అంటే ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతుంది. అది ఆ స్టెమ్ సెల్స్ మళ్ళీ జనరేట్ చేసుకుంటాయి, ఆ కణాలు వృద్ధి చెందుతాయి. ఇప్పుడు నేను చెప్పలేదు ఏంటంటే రోజు బొడ్డు ప్రాంతంలో ఏదో ఒక ఆయిల్, ఒకరోజు కొబ్బరి నూనె రాయండి, ఒకరోజు నువ్వుల నూనె రాయండి, ఒకరోజు ఆవ నూనె వేయండి, ఒక 5-6 డ్రాప్స్ వేసి క్లాక్ వైజ్గా మసాజ్ చేయండి జెంటిల్గా. బాడీలో ప్రతి పార్ట్కి ఎనర్జీ వెళ్తుంది. దానివల్ల కూడా ఎన్నో రెమెడీస్ ఉన్నాయి, ఎన్నో సమస్యలు క్లియర్ అవుతాయి. వాడి చూడండి, ఈ మధ్య మాధ్యమాల్లో కూడా ఎన్నో దాని గురించి చాలా వీడియోస్ వచ్చినాయి. అలా కూడా ట్రై చేసి చూడండి. అదేం పెద్ద పని కాదు కదా. పడుకునేటప్పుడు చక్కగా బొడ్డులో రోజుకు ఒక ఆయిల్ రాసుకోండి, నెయ్యి వేసుకోండి, ఆవు నెయ్యి వేసుకోండి. ఆవు నెయ్యి అంటే గుర్తుకొచ్చిన మాస్టర్స్, ఈ కఫతత్వమైన సంబంధం ఉన్నప్పుడు, జలుబు తత్వం ఉన్నప్పుడు నాటు ఆవు నెయ్యి ఈ ముక్కులో 2 చుక్కలు, ఈ ముక్కులో 2 చుక్కలు వేసుకున్నా కూడా చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. జలుబు వెంటనే క్లియర్ అవుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. వేప నూనె ప్రయోజనం వేప నూనెకు ఉంది, నాటు ఆవు నెయ్యి ప్రయోజనం దానికే ఉంది. ప్రతి దానికి వ్యాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇన్సైడ్ క్లీనింగ్ కూడా జరుగుతాయి కదా, కావాలి కదా ఆ పేరుకున్న వాటికి. నేను ఈ మధ్య మీకు చెప్పిన వాటిలో మన రోగాలకి మూల కారణం ఏంటి అనేప్పుడు మనకి సరి అయిన పని లేక అని చెప్పాను నేను. ఎవరికి తిన్నది అరాయించుకునే కెపాసిటీ లేదు. సరే, వెనకటి రోజుల్లో మన అమ్మమ్మలు, తాతలు, నాయనమ్మలు చేసిన వర్క్ మనం చేయక, మనం తిన్నది అరక్క, సరైన పని లేక మనకి టాక్సిన్స్ ఫామ్ అయ్యి, ఇన్ఫ్లమేషన్స్ ఫామ్ అయ్యి, నెగిటివ్ ఫామ్ అయ్యి అవి బయటికి పంపలేక మన రోగాలు పాలవుతున్నాం. దానికి నాకు ఈరోజు మాస్టర్స్ ఏం సలహా ఇచ్చారంటే ఎవరు చేయదగ్గది వాళ్ళు చేయమని. అదేంటంటే రోజు మీ కుదిరినప్పుడు
5 నిమిషాల పాటు క్లాప్స్ కొట్టండి. ఇక్కడ బోల్డ్ ఆక్యుపైర్ పాయింట్స్ ఉంటాయి. బాడీలో ఏమేమి పాయింట్స్ ఉంటే అవన్నీ చేతులు ఉంటాయి. ముద్రల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. మన అదృష్టం ఏంటంటే పత్రిజీ గారు దాంట్లో ప్రతి దానికి క్లాప్స్ కొట్టిస్తారు. మనం కొడతాం, మనం జానులం కాబట్టి. మన ఇంట్లో మిగతా వాళ్ళు ఆ పని చేయరు కదా. రోజు 24 గంటల్లో గంటకు 5 నిమిషాలు లెక్కన క్లాప్స్ కొట్టండి. అంటే పని పెడుతున్నాను మీకు, ఎవరు చేయదగ్గ పని. ఇప్పుడు కొత్తగా మనమే ఒడ్లు దంచలేము, ఇల్లు చెమ్మలేరు, ఇల్లు ఓడ్చలేరు, ఇంకే పని చేయలేరు కదా. కనీసం ఈ పని అన్నా చేయొచ్చు అని క్లాప్స్ కొడతా ఇబ్బంది లేదు కదా మాస్టర్స్. గంటకు 5 నిమిషాలు ఏం చేస్తున్నా సరే క్లాప్స్ కొట్టండి. వెనకటి రోజుల్లో దీన్ని భక్తి భావంలో పెట్టి భజన చేయించేవాళ్ళు. ఒక 2 గంటలు 3 గంటలు భజన చేయడం మూలన బాడీలో సెల్స్ మొత్తం యాక్టివేట్ అయిపోయి అలా కూడా ఆరోగ్యం బాగుండేది. ఇంకా ఏంటంటే మన టెంపుల్స్ ఎక్కడున్నాయండి? దాదాపు గొప్ప గొప్ప క్షేత్రాలన్నీ కొండల మీదే ఉన్నాయి. ఈ రోజుల్లో మనం ఏం చేస్తామంటే బస్సులు వేసుకొని కార్లు వేసుకొని వెళ్తున్నాం. ఇవి లేనప్పుడు ఏం చేసాము? నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కాళ్ళు ఆక్యుపేజర్ జరిగేది. ఆ రాళ్లలో గుచ్చుకొని ఆ మట్టి నడిచినప్పుడు ఆక్యుపేజర్ జరిగేది. అలా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఋషులు చాలా తెలియగల వాళ్ళు. ఊర్లో పెడితే వీళ్ళకి శ్రమపడరు, ఈ భక్తి భావంతో ఉన్న కొండల మీదకి దూరంగా పెడితే వెళ్తారని చెప్పి మ్యాక్సిమం అన్ని పుణ్యక్షేత్రాలు కొండల మీదే వెలిసేట్ చేశారు. మన మీద ప్రేమ వాళ్ళకి. అలా అన్న భక్తి ద్వారా వీళ్ళు నడుచుకుంటూ వెళ్తారని చెప్పి చూడండి. అలా నడిచి 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 వెళ్ళినప్పుడు ఆక్యుపేషన్ జరిగి 6 నెలలు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మరి బస్సులు వచ్చినాయి, అక్కడికి వెళ్ళారు, ఇప్పుడు అంత నడిచే పని లేదు కదా. అందుకని రోజు ఏం చేస్తారంటే ఇంట్లో 2-3 మీకు ఇష్టం వచ్చిన పాటలకు డాన్స్ చేయండి అందరూ. మార్నింగ్ ఈవినింగ్ 2 పాటలు 3 పాటలు పెట్టుకొని మీకు ఎలా కావాలంటే అలా భరతనాట్యం చేయండి, డాన్స్ చేయండి, జిమ్ చేయండి, ఏదైనా చేయండి, ఎగరండి, కాళ్ళకు పని పెట్టండి. అలా కాళ్ళు ఆక్యుపేషన్ జరుగుతుంది. ఆక్యుపేషన్ కూడా సెల్స్ రీజనరేట్ అయ్యి మళ్ళీ 100 days లో పూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. బాడీ మొత్తం ట్యాపింగ్ చేసుకోండి. ఇంట్లో మంచం మీద కూర్చున్నాడైనా, మంచం మీద పడుకున్నోళ్ళైనా, కుర్చీలో కూర్చొని నడవలేని వాళ్ళైనా భజన చేసుకోవచ్చుగా, కాళ్ళు చేతులు ఆడించచ్చుగా. బాడీ అంతా ఈ విధంగా ట్యాపింగ్ చేసుకోండి. అంతా గంటకు 5 నిమిషాలు చేసుకోండి. అప్పుడు కూడా కొత్త సెల్స్ రీజనరేట్ అవుతాయి. ఏదో పని పెట్టాలి, పని కావాలి. గంటకు 5 నిమిషాలు పని చేయండి. ఇప్పుడు ఆ పనులు లేవు కాబట్టి ఈ పనులు చేయమని నాకు మాస్టర్స్ చెప్పారు. చిన్నపిల్లలు అయితే భరతనాట్యం నేర్పండి, ఎప్పటికీ ఆనందంగా ఉంటారు. ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. పిల్లల్ని ఆటలాడించండి. బాడీకి ఎంతో కొంతసేపు శ్రమ పెట్టాలి మాస్టర్స్. శ్రమ ఉంటేనే మనకు తినే అర్హత వస్తుంది. పిల్లలకి చదువు మీద పెట్టగాకండి. ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి ఇప్పుడున్న జనరేషన్కి. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లాయర్లు, కలెక్టర్ ఏమో అవుతారు. దాంతోపాటు ఇది కూడా ఇవ్వండి. ఆరోగ్యం కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి ఆరోగ్యం కూడా బాగుండే చెయ్యండి మాస్టర్స్. నాకు మాస్టర్స్ ఈరోజు ఇది చెప్పే అవకాశాన్ని ఇచ్చారండి.
మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకా ఈసారి ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో క్లాస్లో పంచుకుంటాను మాస్టర్స్. మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే పంచుకోండి మాస్టర్స్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు. ముందు మీరు ఎవరికైతే మీ యొక్క జ్ఞానాన్ని పంచారో వాళ్ళు బాగుపడిన వాళ్ళు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. అది చాలా అద్భుతంగా ఉంది. అంటే ఏంటబ్బా ఇంత చిన్నదానితోనే పోతుందా, ఏందో ఆయన చెప్పారులే చేద్దాంలే అని అనుకున్నారు, కానీ వాళ్ళు ఊహించినంత ఫలితాలు వచ్చాయి. అవి అద్భుతము. అలాంటివి చెప్తే ఏమైతుందంటే అదే పంచుకోవడం, అనుభవాలు పంచుకోవడం అంటారు కదా, దాంతో ఒక నమ్మకం అనేది వస్తుంది ఫస్ట్. ఆ తర్వాత మాంసాహారం గురించి దానివల్ల వచ్చే నష్టం ఏంటి, అది ఎలా ఉంటుంది. శాకాహారం అయితే డైరెక్ట్గా తీసుకోవచ్చు, కానీ మాంసాహారం అయితే అలా తీసుకోలేము, దాని దాని నుంచి తీసుకురావడం అవుతుంది అని చెప్పడం. అలాగే నూనె కానీ నెయ్యి కానీ, వేప నూనె ముక్కుల్లో వేసుకోవడము, నెయ్యి ముక్కులో వేసుకోవడము, అలాగే నాభి ప్రాంతంలో నూనె వాడమని చెప్పడము, ట్యాపింగ్ చేయడము, ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్పారు. ప్రతిదీ కూడా అద్భుతం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ మాస్టర్స్. ఎస్ సార్, రవీంద్ర గారు మాట్లాడండి. అలాగే మాట్లాడాలనుకున్న వాళ్ళందరూ కూడా సార్తో హ్యాండ్ రైస్ చేయండి, ఒక్కొక్కరికి అనుమతిస్తాను. నమస్తే సార్. నమస్తే అండి. ఈరోజు మీరు సమగ్ర జీవన విధానంలో ఈ చాలా చక్కటి రెమెడీస్ చెప్పారు సార్. అందరూ ఆచరించదగినవి, చాలా సులభమైనవి, ఎలాంటి ఖర్చు లేనటువంటివి. రోగాలు మాత్రం జబ్బులు ఖచ్చితంగా తగ్గిపోయేటి సార్. అవి ప్రతి ఒక్కరు ఆచరించవచ్చు, ఎలాంటి ఖర్చు లేదు. మీరు చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా చాలా తక్కువ ఖర్చుతో, అంటే తక్కువ అసలు ఖర్చే లేదు అసలు. ఆ సేకరించుకోవడమే అది. ఆముదం అలాంటివన్నీ కొద్దిగా సేకరించుకోవాలి అంతవరకే, కానీ వేప నూనె కానీ అవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తుంది సార్. అవి చాలా ధన్యవాదాలు సార్. చాలా సింపుల్ రెమెడీస్, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటివి ఇవి. అవునండి, ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చు. మనకి మామూలుగా జబ్బు వచ్చినప్పుడే కాదు, జబ్బు లేనప్పుడు కూడా ఇలాంటి బొడ్డులో చుక్కలు వేసుకున్నది అనేది చాలా మంచి రెమెడీ సార్. అది ప్రతిరోజు కూడా బొడ్డులో ఒక చుక్క ఆ యొక్క ఆముదం కానీ, కొబ్బరి నూనె కానీ, లేకుంటే ఆవు నెయ్యి అలాంటివి వేసుకుంటున్నప్పుడు వాళ్ళ యొక్క బాడీలో ఉన్నటువంటి జబ్బులన్నీ పోతాయి సార్. అవి అన్ని నరాలకి నాడుల ద్వారా అన్నీ పోతాయి కాబట్టి చాలా మంచి రెమెడీ చెప్పారు సార్. అట్లాగే వేప నూనె కూడా చాలా బాగా పనిచేస్తుంది. చాలా చక్కగా ఉదాహరణ రూపంలో చాలా బాగా చెప్పారు సార్. ఇది కరోనా సమయంలో మీరు చెప్పినటువంటి రెమెడీ వల్ల చాలా మంది బాగుపడినారని చెప్పారు. ధన్యవాదాలు సార్. అది మీరు కొన్ని జీవితాలని కాపాడినట్టు నేను మీ తెనాలి ప్రాంతంలో. ధన్యవాదాలు సార్. ఇంకా మాస్టర్స్ ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు, లేదు సార్ చెప్పిన విషయం మీద మాట్లాడాలనుకున్నా హ్యాండ్ రైస్ చేయండి. మాస్టర్స్ అందరూ విశుద్ధి చక్రం ఓపెన్ చేసుకోండి మాస్టర్స్. అది కూడా మాట్లాడకుండా కూడా బ్లాకే అది. అవును, కెమెరా ఆన్ చేసుకోండి, విశుద్ధి చక్రాలు కూడా ఓపెన్ చేసి ఓపెన్ గా మాట్లాడండి. మేడం గారు, అసలు మీకు అది మీకు ఆ క్లాస్ అసలు సాటిస్ఫాక్షన్ గా ఉందా లేదా, అసలు ఆచరించదగ్గదా కాదా, నాకు ఒక ఐడియా కావాలి కదా. ఇటు వదిలేసినట్టుగా ఉంటుంది మీరు నాకు ఆన్సర్ ఇవ్వనప్పుడు. ఆత్మ ప్రణామాలు మాస్టర్. మేడం మాస్టర్, అంటే మీ మాటల్లో చాలా పవర్ ఉంది మాస్టర్. నేను అది ఎప్పుడూ ఫీల్ అయ్యాను. మీకు ఫస్ట్ క్లాస్ లోనే చెప్పాను కదా, మీ మాటల్లోనే అసలు చాలా పాజిటివ్నెస్ ఉంటుంది అని. మీరు మెడిటేషన్ చేపించారు కదా పుణ్యమాలో, అప్పుడు ఫస్ట్ టైం నాకు అది ఎలా ఫీల్ అయిందంటే నేను అస్సలు మాటల్లో చెప్పలేను మాస్టర్. నా లైఫ్ లో ఫస్ట్ టైం నాలో నన్ను నేను చూసుకున్నా, మళ్ళీ ఈ ఊపిరి నేను అని మీ దాంట్లో నేను తెలుసుకున్నా. అదే ఫస్ట్ టైం మాస్టర్. మీకు అసలు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. వాళ్ళ మీరు అప్పుడు క్లాస్ తీసుకున్నందుకు అంత బాగుండింది మాస్టర్. నేను నిజం చెప్తున్నా, నేను
ఎప్పుడు నాకు నొప్పి కలిగినా లేచేసేదాన్ని. మునిబాబు మాస్టర్ క్లాస్‌లో ఎందుకంటే కెమెరా ఆన్ చేయను కదా! ఆఫ్ చేసుకుంటున్నాను. మీరప్పుడేం చెప్పారంటే, "మీరు కెమెరా ఆన్ చేసుకొని ముందు కూర్చోండి. అప్పుడు మీరు లెవ్వాలనుకున్నా మీరు లె లె లెవ్వరు" అని. అది 200% అనుభవం నాకయింది. నేనేమో కెమెరా ఆన్ చేసుకొని కూర్చున్నా. అయ్యో! ఇంక లెవ్వలేనే, అటు ఇటు కదలలేనే, మాస్టర్ చూసేస్తారే, ఏం చేయడం అబ్బా! కూర్చోకవి ఎలాగైనా కూర్చొని మునిబాబు మాస్టర్ అనుకుని మాస్టర్‌లందరిని పిలిచి కూర్చున్నా. అప్పుడు వచ్చిన అనుభవం మాస్టర్ హ చెప్పలేను. థాంక్ యూ అంతే మాస్టర్. అప్పుడు తెలిసింది మీ మాటకున్న పవర్. తర్వాత మీరు కెమెరా ఆన్ చేసుకో అన్నప్పుడు కూడా, ఇప్పుడు కూడా నాకు పని ఉంది. కానీ మీరు చెప్పారు జస్ట్ కెమెరా ఆన్ చేసుకుంటే చాలు. మీ పని మీరు చేసుకోండి. ఆ ద్వారా ఇది వేవ్ మీకొస్తుంది అని. అందుకే కెమెరా ఆన్ చేసి పక్కకి పెట్టుకున్నా. మీ క్లాస్ వస్తే ఫస్ట్ నాకు గుర్తుకొచ్చేది కెమెరా ఆన్. ఎందుకంటే ఈ కెమెరా ఆన్ చేసినందుకే నాకు అనుభవం వచ్చింది అని నా ఫీల్ మాస్టర్. అని అనుకున్నా. మరి మీకు ఎన్ని సార్లు కాల్ చేద్దామని అనుకున్నా. కానీ ఎందుకో చేయలేదు మాస్టర్. ఎందుకు చేయాలనుకున్నా అంటే నాకు ఒక 11 ఇయర్స్ అయిపోయిందేమో మాస్టర్. అప్పటి నుంచి నాకు లెఫ్ట్ లెగ్ పెయిన్ ఉంది. ఎందుకు పెయిన్ ఉంది అని తెలీదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే క్యాన్సర్ చెకప్ కూడా చేపించారు. అంటే బ్లడ్ చెకప్‌లో క్యాన్సర్ చెకప్ అంది చేపిచ్చారు. ఏం లేదు. దాంట్లో నార్మల్ అని వచ్చింది. నేనింకా మళ్ళీ చూపించుకోడానికి వెళ్ళలేదు. ఎందుకొచ్చిందో తెలీదు మాస్టర్. తర్వాత ఒక్కొక్కటే పెయిను. యాక్సిడెంట్ అయ్యాక బ్యాక్ పెయిను. ఈ నెక్ ఉంది కదా మాస్టర్, అది 50 ఇయర్స్‌కి ఎట్లుంటుందో ఇప్పుడు నాకలా ఉందంట. గాడి తోలొద్దు అది ఇది అన్నారు. కానీ ఏం లెక్కించట్లేదు నేను. తోసుకొని వెళ్తున్నా. నాకు ప్రాణం గాడి తోలడం అంటే అదన్నీ. అందుకే ఇదన్నీ మీకు చెప్దామని అనుకున్నా. కాల్ చేద్దామని అనుకున్నా. తెలియని ఒక రెస్పెక్ట్ మీ మీద, తెలియని ఒక ఆహ్, ఆహ్, తెలీదు మాస్టర్ అంతే. గౌరవంతో కూడిన భయం. హా! అలా ఉంది. మీరు మీరు నన్ను కాల్ చేయండి, నేను చెప్తాను. మీ అన్ని చిన్న సమస్యలే. అమ్మ మీరు బాబోయ్! కాస్త ఆలోచన, మీ ఇలాంటి పెయిన్స్ కొన్ని వందల మందికి పోయినాయి. ఓహ్! రేపు కాల్ ఓకే చేసి మాస్టర్. చెప్తాను. రెమెడీస్ చెప్తాను నేను. థాంక్ యూ మాస్టర్. ధన్యవాదాలు. లతా మేడం గారు మాట్లాడండి. ఆత్మ ప్రణామాలు మాస్టర్. తప్పకుండా మేడం. చాలా చిన్న చిన్న అంటే అనారోగ్యంగా ఉండటానికే ఖర్చు పెట్టుకోవాలి, ఆరోగ్యంగా ఉండటానికి ఏం ఖర్చు పెట్టక్కర్లేదు అని అద్భుతంగా మాకు చెప్పారు. ఆరోగ్యంగా ఉండటానికి ఏం ఖర్చు పెట్టక్కర్లేదు. ఆ? చాలా అంటే మీరు చెప్పే విషయాలు ఎట్లా ఏంటంటే మీ వినేవాళ్ళు ఎక్కువ వాటిని ఆచరించి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలని మీ మాటల్లో దాన్ని ఎక్కువ అన్నమాట. ఎక్కువ తెలుస్తా ఉంటుంది. తర్వాత మొన్న మనకి ఇక్కడ పౌర్ణమి క్లాస్‌లో కూడా మన తెనాలిలో మీరు క్లాస్ చెప్పినప్పుడు నేను అదే అప్పటికప్పుడు నేను శివ మాస్టర్ క్లాస్ విని నాకు టీ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఆ టీ అన్న పేరు తలుచుకుంటేనే చాలు ఒక రకమైనటువంటి వైబ్స్ వస్తాయన్నమాట. అంత ఇష్టం నాకు. అలా అని నేను ఎక్కువ సార్లేం తాగను. ఓహ్! చలికాలం అయితే 2 సార్లు, ఎండాకాలం అయితే ఒకసారి తాగుతాను. అయితే అది మనకి మంచిది కాదన్నప్పుడు ఒక్కసారి, అరసారి ఎందుకని చెప్పనని నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. టీ మానేద్దాం అని నిర్ణయం తీసుకొని ఆ రోజు క్లాస్‌లో చెప్పాను. తర్వాత ఒక 2 డేస్ విపరీతమైన తలనొప్పనమాట. అసలు అయితే దానికి కూడా మీరు చెప్పారు. మీరు బలవంతంగా అలా వచ్చిన కోరికను ఆపుకోవద్దు. ఆ టైంలో ఏదో ఒక కషాయం తీసుకోండి అని చెప్పనన్నారు. నేను హెర్బల్ టీ గాని, తులసి వాటర్ గాని అలా పుదీనా వాటర్ గాని అలా తీసుకుంటున్నాను. చాలా థాంక్ యూ మాస్టర్. ఎందుకంటే ఏదైనా విని వదిలేయటం కాకుండా అంటే టీ మానేయాలి, టీ మంచిది కాదు, మంచిది కాదు అని ఎప్పుడు వింటూనే ఉంటాం. కానీ అది ఆచరిస్తే వచ్చేటటువంటి తృప్తి వేరు. చిన్న చిన్న చిట్కాలతోటే మన ఆరోగ్యం మన చేతులతో అంటే ఎటు ధ్యానంలోకొచ్చాము, ధ్యానం చేస్తున్నాము. కానీ ధ్యానం కానీ అనారోగ్యపు ఆహారపు అలవాట్ల వల్ల ధ్యానం ఎంతవరకు సరిచేస్తుంది మనల్ని?
అంతే కదా, ఈ ధ్యానశక్తి అంతా సరికాని ఆహారం తీసుకుంటూ ఆరోగ్యం పాడు చేసుకొని గంటలు గంటలు మళ్ళా ధ్యానం చేసి ఆ లోటును పూడ్చుకోవటానికే సరిపోతుంది. అందుకని ఆ ఎనర్జీకి ఇట్లా మీరు చెప్పిన ఈ ఆహారపు అలవాట్లని పాటించుకుంటూ మనం గనక ధ్యానం చేసినట్లయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది మన జర్నీ. థ్యాంక్ యూ మాస్టర్. ఇందా మీరు తలనొప్పి అంటే ఇంకోటి కూడా గుర్తుకొచ్చింది నాకు. ఈ 1 month, ఈ 25 days లో వచ్చిన ఫోన్లో తలనొప్పి అని చెప్పి కనీసం ఒక 10 members దాకా చెప్పారు. నేను 2-3కి వాళ్ళ సబ్జెక్ట్ విని వాళ్ళ కొబ్బరి నూనె రాసుకోమని చెప్పాను. తలకు కొబ్బరి నూనె రాసుకోమని చెప్పాను. 2 ఫోన్ చేశారు. కొబ్బరి నూనె రాసుకున్నాక 3 రోజులు తలనొప్పి పోయిందని. గత కొన్నేళ్లుగా తలనొప్పి అంటే ఆడకి ఎన్ని మందులు వాడారంట, ఎన్ని హాస్పిటల్స్ వెళ్ళారంట. వాడినప్పుడు తలనొప్పి, బిళ్ళలు వాడినప్పుడు తలనొప్పి తగ్గుతుంది, తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది అని చెప్పారు. అది చూడండి, అంటే బాడీలో ఒక హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, దానివల్ల కూడా తలనొప్పి ఒక అంశం. నేను అలాగే ఆ చేసిన ఎవరికి ఏం చెప్పారు నాకు తెలియదు, 2 మాత్రం చేశారు. కొబ్బరి నూనె పని చేసింది, తలనొప్పి పోయిందంట వాళ్ళకి. చూడండి నాకు ఎన్ని రిజల్ట్స్ వస్తున్నాయో. కొన్ని ఏళ్ల నుంచి బాధపడుతున్నారంట తలనొప్పితో. అది మనం రోజువారీ చేసే 15 పనులు days లో సార్, అవి రిజల్ట్ కూడా అంటారు. మర్చిపోతున్నారు. వాడకం 5-6 days రిజల్ట్ చెప్పేశారు. యాక్చువల్ గా రోజు చేసుకోవాల్సిన పనులు అవన్నీ. కాలం కొద్దీ ఈ వెట్ హెయిర్, డ్రై హెయిర్ అలా ఉండిపోయి వీళ్ళు జనాలు ఈ ఆయిలీ హెయిర్ అనేదాన్ని ఇష్టపడడం లేదు. ఆయిల్ అవునవును. పెట్టడమే మర్చిపోతున్నారు. అవును అవును మేడం, నిజంగానే. ఉంటే మా తల ఇంట్లో మా పోసుకొని మనోడు ఉంటారు, చిన్నబాబు లేదా ఉన్నాడు, చివరికి నూనె పెట్టేసుకోకుండా ఉంటారు. అవును, నూనె పెట్టుకుంటే అందం తగ్గిపోతుంది, లేదంటే కనుక ఫ్యాషన్ అన్నమాట. పెట్టుకోవటం ఫ్యాషన్ కాదు, అలాగైపోయింది అన్నమాట. అనారోగ్యాల పాలైపోతూ ఉంటారు. మనం బ్రెయిన్ కూడా ఫుడ్ ఇవ్వాలి కదా మేడం. ఎంత వర్క్ చేసుకుంటాం బ్రెయిన్, ఫుడ్ ఇవ్వాలి అందరూ కదా. వాడుకుంటున్నాం కదా, అది వేడెక్కుద్ది కదా, దానికి నేను కూడా అదే చల్లగా ఉండాలి చెప్తాను కదా. సార్ మా పిల్లలకు కూడా. జిడ్డు కదా అంటే, జిడ్డు కాదు నీవైతే, అప్పుడు నువ్వు కూడా తినడం మానేయి. మరి ఓవర్గా రాయట్లేదు మేడం, రాయాల్సినంత రాస్తే జిడ్డే అవదు. నువ్వు తినడం మానేయి అంటే, నువ్వు తినడం మసాజ్ ఎట్లా చేసి రిమూవ్ మానేస్తావో చేయాలి. దానికి తిండి లేనట్టే కదా జుట్టుకు కూడా. అది పెరగాల, లాంగ్ హెయిర్ కావాలా, నూనె వద్దు అంటే, నువ్వు పెరగాల నీకు ఫుడ్ వద్దని చెప్పనా అని చెప్తారు. అంటే కాదు కాదు, మరి నీకు ఫుడ్ ఎట్లనో నీ జుట్టుకు కూడా ఫుడ్ కావాలి కదా. బ్రెయిన్ వాడుకుంటాం కానీ బ్రెయిన్ ఫుడ్ మాత్రం ఇవ్వట్లేదు మేడం. మరి ప్రతి పార్ట్ యాక్టివ్ ఉండాలంటే బ్రెయిన్ ఎక్కడ అల్లాడు చెప్పండి. అప్పటికి అది పోరాడుతూనే విద్య ఉంటుంది, దాని సాయశక్తిలో ప్రయత్నిస్తుంది. అందుకే 100 ఏళ్ళు వాడాల్సిన బ్రెయిన్ 50-60 ఏళ్ళకే పోతుందంటే అందుకే. దానికి అది శక్తి ఉంది మటుకే ఇస్తుంది. ఏం చేస్తుంది అది మాత్రం. అంతే సార్. ప్రతిదీ మనం తెలుసుకుంటే అసలు మూలానికి వెళ్తే పెద్ద సమస్య ఉండదు మేడం. అందరికి మూలం తెలియకే. డాక్టర్ ఏం చేస్తాడు, మరి నోరు పెట్టుకోమని చెప్పాలి, మరి ఏం చెప్తారో ఎందుకు చెప్పదో తెలియదు. తలనొప్పి బిళ్ళలు ఇస్తారు, ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తారు, ఇక వాళ్ళకి తెలిసింది అదే. ఈ రోజు వాళ్ళు మాట్లాడినప్పుడు అర్థమైంది, ఇదేంటి సార్ మేము మాకు ఎవరు చెప్పలేదు. ఎవరిదో మీకు తెలియదా, చిన్నప్పుడు రాసుకో, మీ అమ్మమ్మలు నాయనమ్మలు రాయలేదా మీకు? అవునండి అన్నారు. ఇప్పుడు మళ్ళీ రాసుకోండి అంతే, రాసుకున్నారు బాగున్నారు అంతే. 100 ఏళ్ళు అయినా తగ్గేది కాదుగా. ఆ నూనె రాసుకుంటే తగ్గి వాళ్ళు నిజంగా దేవుడు దండం పెడుతున్నారు వాళ్ళు. నేను మళ్ళీ గుర్తు చేశాను అంతే, నేను కొత్త విషయం ఏం చెప్పలేదు. మాస్టర్స్ నా ద్వారా చెప్పించారు వాళ్ళకి. ఇంకా ఇంకా మాస్టర్స్ ఇంకెవరైనా డౌట్స్ ఉన్నా, ఏమన్నా మీకు ఏదైనా సమస్య ఉన్నా అడగచ్చు, మాట్లాడచ్చు. మాధవ్ గారు. గుడ్ ఈవినింగ్ మాస్టర్. గుడ్ ఈవినింగ్. అదే నేను డైలీ లైఫ్ లో నోటీస్ చేస్తుంటే ప్రతిదీ నా చుట్టూ ప్లాస్టిక్ ఉంటుంది. నేను దాని నుంచి బయటికి రావడానికి సస్టైనబుల్ లివింగ్ కి ట్రై చేస్తున్నాను. మీరు అన్నట్టు అదే నూనె ఆరోగ్యానికి మంచిదే, మనం ఫుడ్ ఇస్తున్నాం. కాకపోతే మన బ్రెయిన్ లో 70 to 90% వాటర్ ఉంటుంది, ప్లస్ మనం ఆక్సిజన్ తీసుకున్నాం. అంటే ఇప్పుడు కొంతమందికి అది 2 sides ఉంటుంది. డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి మనం ఆయిల్ ఎక్కువ ఇస్తే మళ్ళీ అది దానికి ఫుడ్ అవుతుంది ఫంగస్ కి. దానికి మన మితిగా ఉండాలి కదా ఏదైనా. రాసుకొని వాష్ చేసుకోండి.
తలస్నానం చేసే ముందు ఒక 2 అవర్స్ ముందు నూనె అప్లై చేసుకొని తలస్నానం చేయండి. అంటే నేను సస్టైనబుల్ లివింగ్ ట్రై చేస్తున్నా కానీ మన చుట్టూ ఎంత అవాయిడ్ చేద్దామని ట్రై చేస్తున్నా కానీ మార్నింగ్ బ్రష్ దగ్గర నుంచి నైట్ ఈవినింగ్ మనం పడుకునేదాకా ఆల్మోస్ట్ అంతా బిజినెస్ అయిపోయింది, ప్రాఫిట్ ఓరియంటెడ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ప్రతిదీ ట్రై చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ ప్లాస్టిక్ రెడ్యూస్ చేసి అంటే అసలు నేను ఎందుకు సస్టైనబుల్ లివింగ్ వస్తుంది. చెప్తున్నానంటే రాని వాళ్ళకి పెద్ద పెద్ద ప్రాబ్లం కాదు. ఒక్కొక్కసారి బ్రెయిన్ వేడెక్కినప్పుడు అది కూడా వాడి చూసినప్పుడు తగ్గింది కదా, అందువల్ల అది ఆ అంశం కూడా మంచిదండి అది. పాటించాలని అవునవును. ట్రై చేయాలి కదా. అసలు మర్చిపోయారు అందరూ. మంచి చెడు రెండు ఉంటాయి. వేడి శరీరానికి ఆయిల్ అవసరం. అప్లై చేసి వాష్ చేసుకోండి, ఏమవుతుంది? అది నేను ఎవరు రెగ్యులర్ వాళ్ళు యూస్ చేస్తూనే నిర్ణయించుకోవాలి. ఉంటాను. ఉమ్. దాన్ని బద్దగా తీసుకోకూడదు. దాని తలనొప్పి బిళ్ళ వేసుకుంటే రెమెడీ పోనీ. ఇంకా కొత్త ప్రాబ్లం ఎన్నాళ్ళు వస్తుంది. వేసుకుంటారు తలనొప్పి బిళ్ళ? ఆయిల్ రాసుకుంటే తగ్గేదానికి తలనొప్పి బిళ్ళ సైడ్ వేసుకోండి, రెమెడీ ఎఫెక్ట్స్ చెప్పండి. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అట్లా పిల్స్ వల్ల. అట్లా ప్రతిదీ మనం చెక్ చేసుకోవాలి. అంటే నాకు ఒక డ్రీమ్ కూడా ఉంటది, ఇది అంత సస్టైనబుల్ గా అందరినీ ఫుడ్ దగ్గర నుంచి మనం వాడే ప్రతిదీ కూడా న్యాచురల్ వేలో తీసుకెళ్లాలని. అవునవును. ఝాన్సీ మేడం మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం. చాలా అద్భుతంగా చెప్పారు సార్. నిజంగా ప్రతీదీ ఇది పాతకాలం చిన్నప్పుడు ఇయన్నీ వాడినివే. అంటే చాలా మట్టుకు ఉపయోగించారు చిన్నప్పుడు. నాకైతే నేను చాలా ఇయన్నీ ఈటిల్లో కూడా చాలా బాగా యూజ్ చేసినట్టు అనే జ్ఞాపకం వస్తున్నాయి సార్. చిన్నప్పుడు అన్నీ చేశారివి. కానీ ఇయన్నీ కాలక్రమేణా ఎలా తీసేసుకుంటున్నామంటే అన్నీ పక్కకు పెట్టేసి ఇప్పుడు అన్నీ వేరేగా వచ్చి అన్నీ తీసుకోవటం పేస్టులు ఇయన్నీ. అప్పుడు చాలా బాగుండేది జీవితం. అప్పుడు అసలు నాకు హెల్త్ పరంగా ఎప్పుడు ఇబ్బంది లేదు సార్. ఆనాడు అవి వాడినంత సేపు కూడా. చాలా హ్యాపీగా ఉండేదాన్ని నేను. ప్రతిదీ వేప చెట్ల నుంచి గాని, ఆకుకూరలు గాని అయన్నీ చిన్నప్పుడు అన్నీ వాడినయి కదా! ఇప్పుడు అన్నీ మారేటప్పటికి ఫ్యాషనబుల్ టైప్‌కి వచ్చేసేటప్పటికి ఇయన్నీ ఏం చేస్తున్నాయంటే ప్రతీదీ కూడా మనల్ని ఇబ్బందే పెడుతున్నాయని చాలా అద్భుతంగా మళ్ళీ పాత తరానికి తీసుకెళ్ళి మీరు చాలా బాగా అద్భుతంగా చెప్తున్నారు. నాకు ఒకటి అర్థం అవ్వలేదు సార్. ఇప్పుడు మొలల గురించి ఏమైనా చెప్పారా మీరు? ఫస్ట్ టైమ్. అవునండి. అదేంటండి కొబ్బరి నూనె రాస్తే తగ్గుతుందన్నారా? అంటే వాళ్ళకి ఏమైందంటే సర్జరీ జరిగినప్పుడు ఆయన ఎక్స్‌ప్రెస్‌కి వెళ్ళినప్పుడు మంట, పెయిన్ వస్తుందంట. ఓకే. 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 ఆ ఆహా! పెయిన్‌కి ఆయన ఆయింట్‌మెంట్స్ రాసినా తగ్గట్లేదన్నాడు ఆయన. హుహుహు. అది నేను కొంచెం కొబ్బరి నూనె అప్లై చేయండి చూడండి అన్నా నేను. ఓకే. ఓకే. 3 ఓకే. ఏళ్ల నుంచో 4 ఏళ్ల నుంచో బాధపడుతున్నది. కొబ్బరి హ్మ్. నూనె రాయటం మూలాన ఆయన పెయిన్ 90% రిలీఫ్ అయిందని 6వ రోజు ఏడుగుతూ నాకు ఫోన్ చేసి చెప్పాడాయన. ఓకే. అది కొంచెం కన్‌ఫ్యూజ్ నేను వినలేదు సార్ ఫస్టే. హ్మ్. అదేంటి అసలు దేనికి చెప్పారు? మొలలకని చెప్పారా? అది కొంచెం ప్రాబ్లమ్ కేస్ ఉందండి. వాళ్ళకి హ్మ్. చెప్పడం కోసం దాని గురించే చెప్పారా? లేపోతే ఏంటనేది మేము తెలుసుకుందామని ఫోన్ చేసి సర్జరీ ఏమన్నా అయినాక అక్కడ రిస్ట్రిక్షన్స్ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి డ్రై అయిపోతుంది. ఓకే. ఆ ఓకే. డ్రైనెస్‌కి ఆ! ఆయింట్‌మెంట్ ఇస్తారు. ఆయింట్‌మెంట్ కూడా ఆయన వర్క్ చేసి ఉండదు. కొబ్బరి నూనె రాసిన తర్వాత వర్క్ చేసి ఆయన రెమెడీ వచ్చిందని చెప్పారు. ఇంగ్లీష్ వాళ్ళేమో ఆ కలోన్ తీసేయమని చెప్పారు. ఆ ఆహా! మంటకి. ఆ! అది. కలోన్ తీసి ఆ! బయట పెట్టుకోమన్నారు. ఆ! ఎంత ప్రమాదం అండి అది. దాని అది ఆన్సర్ చాలా దాని ఆన్సర్ వాళ్ళకి తెలిసిందది. అది వాళ్ళ తప్పు కాదు. అంతేలే వీళ్ళు వైద్యపరంగా వాళ్ళెళ్తారు. హ్మ్. వాళ్ళకి తెలిసిందేదో వైద్యులు ఆళ్ళెళ్తున్నారు. కానీ అసలు నిజంగా తెచ్చి చిన్నది. అలా అది. గోటుతో గిల్లిదని గొడ్ల దాకా తీసుకెళ్ళాలన్నట్టు చెప్తున్నారు కదా! ప్రతి అవయవాన్ని ఇబ్బంది పెట్టే పరంగానే ఉంటుందండి వైద్యంలో కూడా. చాలా ఇబ్బందులు పడిపోతున్నారు చాలా కూడా. అవును. ఎలా తీసుకెళ్తున్నారంటే అది చిన్నది మనం గోటులోనే పోతుంది మనము సార్. కాదు మేడం. ఇబ్బంది మనం చేసుకొని వాళ్ళ దగ్గర వాళ్ళని అనాల్సిన పని లేదు మేడం. వాళ్ళ అసలు విధానంలో అది ఆళ్ళని కరెక్ట్. అనకూడదు. ఆళ్ళ వాళ్ళకి వైద్యపరంగా చదువుకున్నదదే. వాళ్ళకి ఆయిల్ రాస్తాడు నాకు తెలియదు కదా. నీకు మంట పడుతుంది బాధపడి చచ్చిపోతున్నావు అంటే తీయమంటాడు ఆయన. ఆళ్ళకే ఉంది. అంతే. రోజు 100 మందిని చూస్తారు ఆళ్ళు. పోనీ ఆయన యెస్ సార్. బాధపడుతున్నాడు ఆయన బాధ తీయాలిగా. తీయలేరు. దానికి అది కరెక్ట్ అంతే. వాళ్ళ తప్పు కాదు. హ్మ్. నీ లైఫ్ స్టైల్, నీ ప్రాబ్లమ్స్ నువ్వు సెట్ చేసుకోవాలి. యెస్. అవి యెస్ సెట్ సార్. చేసుకుంటే నిజం. ఆ ప్రాబ్లమ్ రాదుగా. అవునండి. అక్కడ అలా వెళ్తే మనకు ఆన్సర్ వస్తది. హ్మ్. డాక్టర్‌ని తిట్టుకుంటే రాదు.
డాక్టర్లు ఏంటండి వాళ్ళ చదువు ప్రకారం వెళ్ళిందే చెప్తారండి, వాళ్ళ వైద్యులు చదివింది ఏంటో అది వాళ్ళ దాంట్లో అది అది వాళ్ళకి ఉండాలి కదా. ప్రబోధం ఆ రాసేమంటే ఆటో చెప్పేవాళ్ళు. అవును. ఉమ్. అది లేదు వాళ్ళకి వాళ్ళు ఏం చదివారు అదే చెప్తారు. మనమేమో అయ్యో 100,000 1,00,000 పెట్టి అట్లా పాపం వాళ్ళు ఏం చెప్తే అదే చేసేయడం, ఆ బాధ తగ్గించుకోవడం కోసం దాన్ని ఉమ్. తొలగించేయడమా లేకపోతే దాన్ని ఇబ్బంది పెట్టడం అన్నట్టు అయిపోతుంది. అవును. ఆ చాలా చిన్నదాంతో పోయేదన్నా గొడ్డల దాకా తీసుకెళ్ళిపోతున్నాం సార్. నిజంగా ఏదైనా వైద్యం చిన్నదే అది ఉమ్. చేసుకుంటే మీరు చెప్పినవన్నీ చిన్న చిన్నవే కదా, అసలు ఎంత ఈజీగా బయటకు వచ్చేయచ్చు ప్రతి ఉమ్. విషయంలో కూడా. కానీ అవును. పాతకాలంలో ఇవన్నీ ఉపయోగించినవే. కానీ కాకపోతే తెలియక కొన్ని కుటుంబాలతో తెలియక అవి ఇంకా అన్ని పక్కకి వెళ్ళిపోయినాయి మొత్తం. వెనక్కి వెళ్ళిపోవటం వల్ల ఇప్పుడు అన్ని కొత్తగా ఆ, ఏంటంటే అంతే వ్యాపారం అయిపోయిందిలే సార్, మన బాడీల మీద మనం అన్నిటి మీద. మార్చుకున్నాం, మనమే మార్చుకున్నాం. మన ఆ తెలివితేటలు ఉన్నాయి కానీ మన తెలివేమి దాన్ని మంచి సైడ్ లో వాడుకోవట్లా తెలివిని. అవును అవును సార్. మనకే అన్ని తెలుసు అనుకుంటా, మనకేం తెలియదని అర్థమైంది ఇప్పుడున్న ఆ, జనరేషన్. అసలు ఏమీ తెలియదు సార్ ఏం నిజంగాను. తెలియదంటే ఏమీ మంచి తెలియదు. ఉమ్. చాలా బాగున్నాయి సార్, నిజంగా చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నారు. ఈ గోధుమ గడ్డి గురించి కూడా ఒక్కసారి కొంచెం క్లారిటీ ఇవ్వరా? గోధుమ గడ్డి ఇంట్లో పెంచుకుంటే ఆ 7 days తర్వాత ఆ మొలకల్ని కట్ చేసుకొని ఆ మనం జ్యూస్ చేసుకుంటే ఆ బ్లడ్ హెమోగ్లోబిన్ పెరుగుద్ది, బ్లడ్ పెరుగుద్ది. బ్లడ్ కోసం. ఓకే ఓకే. ఆ, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 7 కొబ్బట్లు పెట్టుకుంటే మళ్ళీ ఆ ఇది కట్ చేసేదాకా మళ్ళీ 7 days మళ్ళీ ఇది పెరిగి రెడీగా ఉంటది. ఓహో, ఓకే ఓకే. గోధుమలు గోధుమలు అలాగా ఆ వేసుకోవాలండి. గోధుమలు వేసుకుంటే మీకు అర్థం అవుతుంది. అది 7 కుంపట్లు పెట్టుకోవాలి, 7 చల్లుకోవాలి. ఆ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అలా పెట్టుకుంటే ప్రతి 7 ఆ days కి ఆ పెరిగిన గడ్డిని ఫ్రెష్ గా కట్ చేసుకొని అది ఆ జ్యూస్ తాగితే చాలా మంచిది. వావ్. ఇప్పుడు గోధుమ గడ్డి అంటే పొడుగు లాంటిది ఏదైనా దొరుకుతుందా సార్ మనకు బయట? బయట గోధుమలు అమ్ముతారు, గోధుమలు చల్లుకుంటే మీకు తెలిసిపోతుంది, వాళ్ళు చెప్తారు మీకు. మామూలుగా ఇప్పుడు మనకి ఇది వైద్యంలో డైరెక్ట్ గానే జల్లుకోవాలా, లేకపోతే మనకి ఏమైనా పొడుగు లాంటిది ఏదైనా దొరుకుతుందంటారా? గోధుమలు మేడం, తినే గోధుమలు. గోధుమలేనండి, గోధుమ గోధుమలు గడ్డి కాకుండా చల్లుకోవాలి, దాని ఆ? మట్టిలో చల్లాలి విత్తనాల్లాగా, మనమే గట్టిగా వస్తుంది. చల్లుకోవాలంటున్నారు. ఆ, మనమే చల్లుకోవాలంటున్నారా? ఆ, ఓకే ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ ఓకే, సార్, మంచి విషయాలు చెప్పారు. ఓకే. తప్పకుండా ఈ వైద్యంలో మీరు పాటించవలసిన విషయాల్లో మీరు చెప్పిన విషయాల్లో చాలా మట్టికి పాటించడానికే ఉపయోగించుకోవడానికే చూస్తాం సార్ తప్పకుండా. మళ్ళీ ఏ వైద్యం థ్యాంక్ యూ, వైపు థ్యాంక్ యూ. వెళ్ళకూడదు, మనం చక్కగా ఇదన్నీ పాటించుకుంటే హ్యాపీగా ఉంటాం ఆరోగ్యంగా. థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు చెప్పారు. వెంకయ్య గారు మాట్లాడతారా? కృష్ణకుమారి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఆత్మ ప్రణామాలండి. అర్థం మొన్న అదే కొన్నాళ్ళకి అసలు అంతా ఈ జనాలకు ఇసుకొచ్చేసి హాస్పిటల్ చుట్టూ తిరగలేక ఇదే బెటర్ అని ఇంట్లో ఉండి చేసుకోవచ్చు అని ఇటుకే బయలుదేరతారు ఇక నాకు తెలిసి. ఎవరు సీతాలు బయలుదేరుతారు మేడం. అవును, అసలు హాస్పిటల్స్ అన్ని అంత కమర్షియల్ అయిపోయినాయండి బాబు. చిన్నదానికి కూడా పెద్ద పెద్దగా టెస్టులు ఎక్కువ చేపించేసి మనం జడిపించేసి మనకి బీపీ తెప్పించేసి మనకి లేని రోగాలు కూడా వస్తాయి అది చెప్పే వాటికి. అట్లా తయారైంది ఇప్పుడు. అవునండి, వైద్యం కూడా మనం అలాగే ఉంది. వాళ్ళ మీద వేస్తే మనం జ్ఞానవంతులు మేడం, మనం తెలుసుకోవాలి మేడం. మీరు అవును మూలం పట్టుకోవాలా, మనం చేయాల్సి మనం చేస్తే మనం అక్కడికి వెళ్లకుండా చేసుకునే విధానం అది తెలుసుకోవాలి. మనం అక్కడికి వెళ్ళి వాళ్ళు సరిగ్గా లేరనుకోకూడదు, మనం సరే అవ్వాలి, అది మీరు పట్టుకోవాల్సింది. మనం అవును సార్. తెలుసుకొని ఆచరించాల్సినవి ఆచరించి వాళ్ళకి అవసరం లేకుండా చేసుకోవాలి. ఉమ్. అవును సార్. మనం అన్ని పిచ్చి పనులు చేసి వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియదు అనుకుంటే మనం కూడా తెలుసుకోవాలి. వాళ్ళకి తెలిసిన వైద్యం వాళ్ళు చెప్తున్నారు, మనకు తెలిసింది మనం అది కదా, అవును సార్. మీరు మూలం పట్టుకోవట్లా, బయట చూస్తున్నారు. మనలో ఉంది అంతా అని నేను చెప్తున్నాను. మనలో మనం పరీక్షించుకొని రోజు గంట సేపు మన గురించి ఎవరైతే మనం శ్రద్ధ వహిస్తామో ఎప్పటికీ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా చూసుకునే విధానం మన దగ్గర ఉంది, అది తెలుసుకోమంటాను నేను. అవును సార్. అదే అందరం ఇక్కడ ఉండి 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 జనాలు తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఫామ్ హౌస్ అని వాటికి పడి కూడా పోతున్నారు జనాలు మళ్ళీ. అదొక రకమైంది పల్లెటూర్లని వెళ్ళటాలు పండక్కి అట్లా అంతా తేడాలు వచ్చేసినాయి. మళ్ళీ కొంచెం మారుతున్నారు అనుకుంటానండి జనం కూడా. మార్పు వచ్చిందండి జనంలో. అవునండి. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ మేడం. వెంకయ్య గారు అడ్మిట్ చేసుకోండి. మేడం వెంకయ్య గారికి అన్మ్యూట్ ఇవ్వండి మేడం, వచ్చిద్దా? ఇచ్చాను సార్, ఓకే. చేసుకోవాలి సార్ వాళ్ళంతే. తెలియట్లేదు వాళ్ళకి. కృష్ణకుమార్ గారు ఇందాక చేసి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారంట, నొక్కమనండి. ఇందాక చేశారు, ఓకే. మళ్ళీ మ్యూట్ చేసేసుకున్నారు. కృష్ణకుమార్ గారు అన్మ్యూట్ నొక్కండి, అవుతుంది. తెలియట్లేదు. వచ్చిందా? నమస్తే సరే. గారు. నమస్తే అండి శివప్రసాద్ గారు. చెప్పండి. చాలా అద్భుతంగా చెప్పారు. అది చాలా మందికి ఈ రోజుల్లో ఈ వాతావరణాన్ని బట్టి జలుబు దగ్గులు ఇలాంటివి చాలా మందికి వస్తుంటాయి. ఈ ముక్కులో వేప నూనె ఇలాంటివి వేసుకోవడం వలన చాలా మందికి చక్కగా రిలీఫ్ వస్తూ ఉంటుంది. తర్వాత ఇంకా ఏంటంటే చాలా మంది ఇప్పుడు మీరు ఈ పైల్స్ ప్రాబ్లం అని చెప్పారు చూడండి, అదేంటంటే అక్కడ జనరల్ గా దాన్ని ఫిషర్ అంటారండి. ఫిషర్ అంటే ఏంటంటే యానస్ చుట్టూ క్రాక్స్ ఏర్పడుతాయి, అక్కడ కొంచెం నేరో లాగా ఏర్పడి అది మనం మలము విసర్జించేటప్పుడు అది ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు విపరీతమైనటువంటి బర్నింగ్ సెన్సేషన్ వచ్చేసి కొంతమంది కొన్ని అవర్స్ కూడా అలా నిలిచిపోతూ ఉంటుంది. అది పెద్ద నరకయాతన. వాళ్ళు అలోపతి డాక్టర్స్ ఏం చేస్తారు అని అంటే దాన్ని ఆ యానస్ ని కట్ చేసేస్తారు. దీనికి ఆ సర్జరీ అంటే కొంచెం కట్ చేస్తారు, వెడల్పు చేస్తారు. ఆ చేసినప్పుడు ఏమవుతుందంటే తర్వాత రెక్టం కంట్రోల్ తప్పిపోయి దాని అంతటికని మలం పడిపోవటం అలాంటి కేసెస్ కూడా చాలా ఉన్నాయి. తర్వాత చాలా కాదనమాట. కానీ అలాంటి దానికి కూడా మీరు చక్కగా సింపుల్ కొబ్బరి నూనెతో ఆ యొక్క దాన్ని రెక్టిఫై చేశారు అనేటటువంటిది మరి అది మీకు మరి ఎట్లా మీకు అట్లా అనిపించిందో మరి మాస్టర్సే మీకు చెప్పారో తెలియదు కానీ చాలా అద్భుతం అన్నమాట, చాలా వండర్ అన్నమాట. మీరు అన్నట్టు అది ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా అది ఆ బాధ తీరేటటువంటిది వాస్తవంగా కాదనమాట. అనుభవించినటువంటి బాధ అలా ఉంటూ ఉంటుంది అనమాట. కాబట్టి ఏంటంటే అలాంటి ఫిషర్స్ తో బాధపడేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అక్కడ జనరల్ గా ఫైల్స్, ఫిషరు, ఫిస్టులా అనేటటువంటి జనరల్ గా 3 వస్తుంటాయండి. వాటిలో ఇది ఫిషర్ అన్నమాట. అన్నిటికంటే బాధ ఇదే, ఫిషరే ఇదేనా. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వారం కూడా అద్భుతమైన సమగ్ర జీవన శైలి సూత్రాలు మాకు వివరించడం జరిగింది. ఎంతో మందికి ఇవి ఉపశమనం కలిగిస్తాయి. ఎన్నో సమస్యలు అంటే వాళ్ళు అలోపతికి వెళ్ళి ఎంతో ఖర్చు పెడతారు, కానీ చిన్న చిన్న రెమెడీస్ తోనే వీటిని పోగొట్టుకోవచ్చు సమస్యలను. అది చాలా చక్కగా వివరించారు. అదే కాకుండా జరిగిన ఎక్స్పీరియన్స్ కూడా చెప్పడం ద్వారా కూడా ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది మిగతా వాళ్ళకి కూడా. థ్యాంక్ యూ. ఈ రోజు కూడా మీరు మా మేడం గారు ఫిక్స్ చేసినప్పుడు నా మైండ్ లో అసలు ఏం సబ్జెక్ట్ లేదు మేడం. ఏం చెప్పాలంటే ఇవన్నీ వచ్చినాయి, మాస్టర్సే ఇచ్చారు. అంతే సార్, అది మీరు కూర్చోవడం ద్వారా అలా వాళ్ళని అనుకునేసి అక్కడి నుంచి ఆ జ్ఞానం వచ్చేస్తుంది. అంతే నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇవన్నీ కదే ఆ టైం గుర్తు రావాలి, గుర్తుండాలి కదా. ఇప్పుడు 4 పాయింట్స్ రాసుకున్నాను అంతే. చెప్పాను చెప్పడం కూడా ఐడియా వచ్చింది. వాళ్ళు ఎలా వాళ్ళకి ఏం చెప్పాను, వాళ్ళకి సమస్య ఎలా పోయింది దాని బట్టి కొంచెం అవగాహన వచ్చింది. మేడం పద్మావతి మేడం గారు మాట్లాడారు. మేడం
టీమ్ లో అందరికి కూడా ఆత్మీయమాలు ప్రతిసారి ఆత్మీయమాలు తెలియపరుస్తున్నాను. శివప్రసాద్ మాస్టర్ గారికి, ఝాన్సీ మేడం గారికి, అందరికి మన జూమ్ లో ఉన్న అందరికి కూడా ఆత్మీయమాలు. ముఖ్యంగా నేను ఒక పాయింట్ చెప్దాం అనుకున్నా మాస్టర్. ఇందాక శివప్రసాద్ సార్ తలనొప్పి చాలా నుంచి తగ్గలేదంటే మరి వాళ్ళు ఏం చెప్తారో ఏమో అనుకున్నా. సింపుల్ గా కొబ్బరి నూనె రాసుకుంటే తగ్గిపోయింది, బ్రెయిన్ చాలా బాగా వర్క్ చేసిందని చెప్పి అన్నారు కదా. సో అది నేను కూడా ఆ టిప్ నేను కూడా ఫాలో చేశాను మాస్టర్స్. నాకు కూడా అంతకుముందు కొంచెం ఉండేది హెడేక్, కానీ అట్లా వచ్చినప్పుడు కనుక కొబ్బరి నూనె రాసుకున్నప్పుడు ఎంత చల్లగా అనిపిస్తుందండి. మామూలుగా ఉన్న తల అలజడిగా అది ఒక తలకు వెంట్రుకలకు తలనొప్పిగా కూడా కాదండి, అది మన మైండ్ కూడా సెట్ చేస్తుంది. ఆ చల్లదనం మన మైండ్ లో కూడా నర్వస్ సిస్టమ్ అది రిసీవ్ చేసుకోవడం వల్ల మన మనసు కూడా అలజడిగా ఉన్నది కూల్ అయిపోతుంది. అంటే మన యొక్క మానసిక భావాలు మన శరీరం మీద ప్రభావితం ఎట్లా చూపిస్తాయి అంటారో, మనం చేసే ఈ టెక్నిక్స్ అనేది మన శరీరానికి పనిచేస్తాయి, మన మెదడుకి కూడా పనిచేస్తాయి అన్నమాట. అందువల్ల చిన్న చిన్నవే ఖర్చు తక్కువైనవే మనకి ఎన్నో ఉంటాయి, కానీ కొన్ని మనం తెలియాలి, కొన్ని తెలియకుండా ఇదేముందులే మనం ఊహించలేము. ఇంత రిజల్ట్ ఉంటుందని కొన్ని చిన్న చిన్న వాటిని ఊహించలేము మాస్టర్స్. సో మనం మరి ఈ సమగ్ర జీవన శైలి వల్ల మనం ఇట్లా మాస్టర్స్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఎవరికి అనుకూలంగా వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా కూడా. అంతేకాదండి, నేను ఇంకొక చిన్న టిప్ కూడా చెప్తాను. చాలా మందికి ఈ చలికాలంలో మనం ఎక్కువ వాటర్ తీసుకోం కదా, అంత ఎక్కువ శ్రమ ఉండదు, అంత ఎక్కువ వాటర్ కూడా తీసుకోమన్నమాట. మరి అలానే మనం గ్లాసులు తాగేస్తాము, వద్దని అన్నారు కదా శివప్రసాద్ మాస్టర్ గారు, కొన్ని తీసుకోమని. ఈ యొక్క నేపథ్యంలో మధ్యలో ఏమవుతుంటే ఒళ్ళకి జల వస్తుందండి. మనకి స్కిన్ డ్రై అయిపోయి వాటర్ సరిపోక జల వస్తుంది అనమాట. జల వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే బాగా గీకుతాము, ఇంకేదైనా ఆయింట్మెంట్లు అప్లై చేస్తాం. ఈలోపు ఒక్కసారి గీరి పుళ్ళు కూడా పడతాయి కొంతమందికి అయితే. కొబ్బరి నూనె కూడా రాస్తే ఎంత స్కిన్ సాఫ్ట్ ఉంటుంది, మంటలు పుట్టవు, జల కూడా పుట్టదండి. ఆ స్కిన్ ఆయిల్నెస్ తగ్గిపోయేసరికి వాటర్ కంటెంట్ లేక డ్రై అవడం వల్ల మనకు జల వస్తుంది అనమాట, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగక. అందువల్ల ఒక తలకనే కాదండి, మనం హ్యాండ్స్ కి లెగ్స్ కి నైట్ మనం పడుకోబెట్టేటప్పుడు అరిపాదల్లో రాసుకోవడం కానీ ఇవన్నీ చేయడం వల్ల మనకు అది కూడా రిజల్ట్ ఉంటుంది అనమాట. అంటే మనం ఏది అప్లై చేసినా కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతూ ఉంటుంది. మనం ఉపయోగించే యొక్క పదార్థం వల్ల, మనం చేసే యొక్క క్రియల వల్ల ఇంకా మనం పెంపొందించుకోవచ్చు. ఇది నా ప్రాక్టికల్ ఆయిల్ తో ఎలా ఉంటుంది అని. వేప నూనె కావచ్చు, పళ్ళపొళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా మేము డైలీ ప్రాక్టీస్ లో ఉండి ఏం చేస్తే ఎలా ఉంటుంది, వాటి వల్ల రిజల్ట్ పొంది మనం పొందింది ఇంకొకళ్ళు కూడా పొందాలి, తెలియపరచాలి. మరి ఇక్కడ మన జూమ్ లో వెంకయ్య గారు అని చెప్పి ఒక సీనియర్ డాక్టర్ గారు ఉన్నారండి, హోమియోపతి డాక్టర్ గారు ఆయన. మరి మేము వారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. మరి వారు కూడా కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది, పాటించడం జరిగింది. అలాగే శివప్రసాద్ మాస్టర్ గారికి ఉన్న ఆయన అనుభవాలకి, మరి ఒక డాక్టర్ గా ఉన్న ఆయన యొక్క అనుభవాలు మాకు ఎన్నో తోడవటం వల్ల మేము చాలా ప్రయోజనాలు పొందటం వల్ల ఇంకా వాటిని పంచేదానికి శివప్రసాద్ మాస్టర్ గారు ముందు రావడం జరిగింది. మరి వెంకయ్య గారికి కూడా ఆత్మపడవాళ్ళు తెలియపరచుకుంటున్నాను ఈ సందర్భంగా. లలిత మేడం గారు, ఇంకోసారి మనం వెంకయ్య గారి క్లాస్ కూడా మనం ఇంకో రోజు తీసుకుందామండి, సమగ్ర జీవన శైలి అనే ప్రోగ్రామ్. మేడం, షూర్. నెక్స్ట్ వారము ఫ్రైడే ఉంది కదా మేడం, కావాలంటే సార్ని తీసుకోమని చెప్తాం. వచ్చే శుక్రవారము డేట్ ఏమైతుందో, మామూలుగా మనకైతే 14వ తారీఖు సెలవు ఉంది పండగ సందర్భంగా. ఇక్కడ లైన్ లో ఉన్నారు మేడం, సార్ని అడుగుతుంది. కృష్ణకుమారి మేడం, సార్కి ఎవరు ఒకసారి. ఆత్మపడవాలి సార్, మీరు నెక్స్ట్ వారం మీరు క్లాస్ తీసుకోవాలి సార్. కుక్కరాపేవా పద్మ, నేను చెప్పి సార్తో ఫిక్స్ చేస్తారే. ఓకే, నెంబర్ ఇస్తాను మేడం, నేను మీకు తర్వాత నెంబర్ ఇస్తాను సార్ది. నెక్స్ట్ వారం మనం పెట్టిద్దాం.
ఓకే మేడం షూర్. సమగ్ర జీవనం స్టార్ సబ్జెక్ట్ కూడా చాలా అవసరం మేడం. చాలా ఇంపార్టెంట్ వాల్యుబుల్ పాయింట్స్ చెప్తారు. సార్ సార్ సీనియర్ ఖచ్చితంగా. మాస్టర్, సార్ సీనియర్ పిరమిడ్ మాస్టర్, హోమియో డాక్టర్ గారు. టెక్నికల్ గా అది ఎవరికి ఏది కావాలి, ఇంగ్లీష్ మెడిసినా, హోమియోనా, ఆయుర్వేదమా, లేదంటే డైలీ మన ఇంట్లోనే ఉండే పదార్థాలని ఇప్పుడు శివప్రసాద్ మాస్టర్ ఎలా చెప్తారో ఆ సార్ దగ్గర ఇంకా నాలెడ్జ్ మనం తీసుకోవచ్చండి. షూర్ ఖచ్చితంగా. వచ్చే వారము మీరు చెప్పారంటే మనము సార్ క్లాస్ ఫిక్స్ చేద్దాము. సార్తో మాట్లాడి ఇంకా మీ నెంబర్ ఇస్తాను మేడం. ఓకే సార్ ఖచ్చితంగా. ధన్యవాదాలు మేడం. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన విషయాలు షేర్ చేశారు మాకు ఈరోజు. అందరికీ కూడా చాలా చిన్న చిన్న చిట్కాలతోనే ఎంతో పెద్ద సమస్యలు, ఎన్నో ఏండ్ల నుంచి బాధపడే సమస్యలు కూడా తగ్గేదానికి అద్భుతమైన నివారణలు తెలియజేయడం. థ్యాంక్ యూ. అనంత కోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్ మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంత అవకాశాన్ని ఇచ్చారు. సూపర్ విషయాలు ప్రతి ఒక్కరు కూడా తెలియపరిచారు. ఈ వీడియోస్ అందరికీ షేర్ చేయండి, అందరికీ జ్ఞానాన్ని పంచండి. ఎవరికి ఏ సమస్య ఉందో మనకు తెలియదు, కాచుకొని ఉంటారు, దీనికి ఎలా పరిష్కారం దొరుకుతుందా భగవంతుడా అని. మనం చేసే ఈ ఒక్క వీడియో షేర్ వల్ల ఎంతమంది ఎన్ని సమస్యల నుంచి బయటపడతారో మనకు తెలియదు. కాబట్టి రేపు ఈ వీడియో వస్తుంది కదండి, ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోస్ అందరికీ షేర్ చేయండి. మహావతార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు ఝాన్సీ మేడం. ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ.